హృదయంలో స్థిరపరచువాడు బలపరచువాడు అని పాడుకోవాలనుకుంటున్నాము. నామని కనపరుచుకున్నాము. స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు గణపరచువాడవు హెచ్చించువాడవు ఆకాశములని దేశించువాడవు స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే
అధ్యాయం 7వ వాక్యాన్ని చదివి సహాయం చేయండి. దేవా వాటిని నాకు అనుగ్రహింపము, తగినంత ఆహారము నాకు అనుగ్రహించుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగలుగా దేవుని నామమును దూషించునేమో. చాలా దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఈ సామెతలు 37లో దేవుడు మరి మనకి ఇచ్చిన చక్కటి మాటలను బట్టి ప్రార్థన చేద్దాం. ప్రభువా మీకు స్తోత్రములు నాయన, చదువుకున్న మాటలను బట్టి మీకు వందనాలు. ప్రభువా ఇవి మా హృదయాల్లో ఫలింప చేయండి. మూలవాక్యాన్ని మనసులో పెట్టుకుని ఏ విధంగా మేము ధ్యానం చేయాలో మీ నడిపింపుగా నేను పరిశుద్ధాత్మ దేవుడా మీ రీతిలో మీ స్థాయిలో మమ్మల్ని వాడుకోండి. దాసులు పూర్తిగా మరుగవ్వాలి. ఏదో వచ్చి వెళ్ళామని కాదు, విన్నాము చిన్నామని కాదు కానీ తండ్రి, ఒక నూతన దృక్పథం మాలో ఏర్పడును గాక. వాక్యము ద్వారా విశేషమైన కృప మేము పొందుకుని పోదుము గాక. అటువంటి ధన్యత మాకు అనిపించు. వాక్యం ముందు మేము ఆత్మ మీద తీవ్రత కలిగిన వారంగా నీ వాక్యము మమ్మల్ని వెలిగించాలి, నీ వాక్యం మమ్మల్ని బలపరచాలి, నీ వాక్యం మమ్మల్ని ధైర్యపరచాలి. ప్రభు ఏదైతే మేము కోల్పోయామని ఏదో కోల్పోయే వారిగా దిగులు పడుతున్నామో నాయన, లేదు 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 అన్ని నేను ఇవ్వగలని నీకు నీ మాటల ద్వారా మేము ఆదరించబడి నాయన ఒక నూతన రూపాంతరంతో నాయన, ఒక ప్రత్యేకమైన ప్రత్యక్షతతో నాయన, ఎప్పుడు వినని రీతిగా, ఎప్పుడు మాట్లాడిన రీతిగా, ఎప్పుడు పొందని ఒక నూతనమైన ఫలము పొందిన ఆయన మా గృహాలకు నీ ప్రభావాన్ని మందిరంలోంచి మోసుకు వెళ్ళేవారంగా, మార్గంలో అనేకులకు పంచిపెట్టేవారంగా, వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచమని, దాసులు బలహీన మరుగుపతి అందరితో మాట్లాడమని, ప్రతి వ్యతిరేకతను గలిబిలి నిద్రమతాత్మ శరీరాలు యేసు నామములో గద్దిస్తూ మా హృదయాన్ని మీకు అప్పగించుకుంటూ యేసు నామములో మీరే మాట్లాడమని ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. మంచిది. రండి సామెతల గ్రంథం తీయండి 30వ అధ్యాయం 7వ వాక్యంలో ఇక్కడ చక్కటి ఈ భక్తుడు ఎవరైనా నేను ఏమయ్యేలా చూడు మాట్లాడుతున్న ఆ గురు పలికిన మాట్లాడుతున్నారు. ఇక్కడ చూడు, దేవా నేను నీతో 2 మనవులు, ఒకటి అడగడమే ఎక్కువ దేవుడిని అసలు, కానీ 2 మనవులు అడుగుతున్నాడు. ఎందుకంటే చాలా ఆత్మ సంబంధమైన మనవి, ఒకటి శరీర సంబంధంగా అన్నమాట. 2 అవసరమైనదే. అది శరీర సంబంధంగా అడిగినా ఆత్మ సంబంధం అడిగినా భక్తి జీవితానికి చాలా శక్తినిచ్చేవారు 2. దేవుని స్తోత్రం. దేవ 2 మనవులు చేయుచున్నాను. అడిగి ప్రభు నువ్వు కనుక ఇవ్వగలిగితే ఇయ్యి, నీకు ఇష్టమైతే ఇయ్యి, నువ్వు సజీవుడైతే ఇయ్యి, నేను చచ్చిపోయేలోపు ఇయ్యి అన్నాడు అక్కడ. అలాగే అడిగాడు కదండి. టార్గెట్ ఉండాలి మనకి. నేను చనిపోక మునుపు వాటిని, కొంతమందికి అవార్డులు చనిపోయాక పద్మశ్రీ వస్తుంది, ఏంటి ఉపయోగం? అంటే ఇప్పుడు గమనించారా? చనిపోయాక ఏదో అవార్డు వస్తుంది, ఏం ఉపయోగం అండి? హల్లెలూయా. వ్యక్తి లేకుండా పైన ఎన్ని ముక్కలు, కవర్ ముక్కలు, చెక్క ముక్కలు ఉంటే మనకి ఎందుకు అవార్డులు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఎన్ని ఉన్నా సరే ఇంట్లో ఆ వ్యక్తి బతుకులు ఎన్నో ఉంటాయి. ఫోటోలు ఉంటాయి, చెక్క ముక్కలు ఉంటాయి, ప్లాస్టిక్ ముక్కలు ఉంటాయి, వెండి షీట్లు ఉంటాయి, బంగారు బయట కోటింగ్ ఉంటే కలర్ బంగారమే, గట్టిగా ఇలా గీదేమంటే లోపల ఉన్నది బయటకు వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం. ఆమె హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క ప్రశస్తమైన మాట ఏంటంటే, దేవా 2 మనవులు నేను నీతో చేసుకుంటున్నాను, వాటిని నాకు అనుగ్రహింపు. మనం ఏమడుగుతాడు ఇక్కడ? తెలివిగా జ్ఞానం కలిగి నేను చనిపోకుండా వాటిని నాకు. ఎందుకంటే ఈ రోజున ఏదైనా మనం పొందాల్సిందైనా చేయాల్సిందైనా భూమి మీద ఉండగా బతికుండా చేయాలి. దేవుని స్తోత్రం. చనిపోయి మనం ఏం చేస్తాం? అవునా కాదండి? ఏదో ఖచ్చితంగా మనం చేసే చనిపోవాలి. హల్లెలూయా. ఏదో చేయాలి మనం ఖచ్చితంగా. మన పేరు నిలబడకపోయిన పర్లేదు, మన ద్వారా యేసయ్య నామానికి ఎంతో కొంత మహిమ. పలానా ప్రాంతంలో ఉండేవారు, ఇంట్లో ప్రార్థన చేసేవాడు, ఇంట్లో ఉండేవారు, కానీ అది మా గలీలో ప్రార్థన చేస్తూ ఉంటే భలే ఉండేదండి బాబు. కానీ దేవుడంటే, నువ్వంటే, నేనంటే ఇష్టం లేని భయంకరమైన వ్యక్తులు, మూర్ఖ స్వభావం గల వారికి మనకు వచ్చి సాక్ష్యము ఇవ్వగలగాలి. దేవుని స్తోత్రం. మనం ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతానికి, ఆ గల్లీకి మన ద్వారా గొప్ప వెలుగు రావాలి. దేవునికి స్తోత్రం కలగాక. అది ప్రభుని అడగాలి. మనం ఎక్కడ ఉన్నాం? ఇంట్లో ఉన్నాం, ఇంట్లో ఉన్నాం, ఓకే, ఏదో ఇంట్లో ఉంటాం, దేవుడు రోడ్డు మీద నిలబెట్టడు, కానీ ఒక నిలబెట్టినా ఉండాలి. కానీ ఒకటి మనం అడగాల్సింది ఏంటంటే, ప్రభువా నేను ఎక్కడుంటే ఆ ప్రాంతం అంతా మాకు ఇచ్చే ప్రభువా. ఒక మాస్టర్ ప్రార్థన చేస్తాడు ఆయన, ప్రభువా ఈ ప్రాంతాన్ని మాకు ఇచ్చేనాయన, ఈ సంగారెడ్డి మాకు ఇచ్చేనాయన అంటాడు. మాకు ఆరాధన చేస్తున్నాం కాబట్టి ఈ ప్రాంతం ఈ ఖమ్మం మాకు ఇచ్చేయడం అడుగుతున్నాడు ఆయన. ఎందుకని ఇచ్చేది ఏం చేసుకుంటాడండి ఆయన?
అలా తీసుకెళ్ళి ప్రభువుకి అప్పగించేస్తాడు. దేవుని స్తోత్రం. చెప్పండి, దేవుడికి మహిమ కలుగాక. మన పని ఏంటంటే ప్రభువుకి అప్పగించడమే. అప్పగించడం మన పని. ఏమండి, మరి నడిపించడం ఆయన పని. మనం అప్పగించాలి. ఎందుకంటే మనకు అనేక ఆధిక్యతలు ఇచ్చాడు, అనేక ధన్యతలు ఇచ్చాడు, అనేక కృపావరాలు మనకి ఇచ్చాడు, అనేక ఆధిక్యతలు మనకి ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. చెప్తాం, దేవుడికి స్తోత్రం కలుగునుగాక. గమనించండి, ఇక్కడ ఒకటి చనిపోక ముందు అడుగుతున్నాడు. రెండోది ఏంటంటే చేయమడుగుతున్నాడు అక్కడ, చనిపోక ముందు వాడు నాకు అనుగ్రహించి ఒక ప్రార్థన చేసేవంటే కదా, దానికి ఒక ఏం పెట్టుకోవాలంటే దానికి ఒక టైం పెట్టుకోవాలి. దేవుని స్తోత్రం. ఒక నియమం పెట్టుకోవాలి, ఒక సూచన అడగాలి. నేను చనిపోక ముందు వాటిని నాకు అంటే ప్రతి వాళ్ళు చావు పెట్టేసుకోకూడదు, కానీ మనం 21 రోజులు, 15 రోజులు, 40 రోజులు చేస్తాం. అలాగే ఒక టార్గెట్ అంటే మనం పెట్టుకోవాలి. అంటే ఈ రోజులో దేవుడు చేసేయాలని కాదు, కానీ ఒక టార్గెట్ అనేది, ఒక గోల్ అనేది మనం కలిగి ఉండాలి. వద్దండి, ఈ సంవత్సరం ఖచ్చితంగా ఇది చేయాలి, ఈ సంవత్సరం ఇన్ని మార్కులు రావాలి, ఈ సంవత్సరం ఇంత పని చేయాలి, ఈ సంవత్సరం నేను ఇంతే తినాలి, ఈ సంవత్సరం ఇన్ని కిలోల బరువు నేను అనుకుంటున్నారా? ఎవరన్నా మీరు అనుకోలేదా? ఏమంటే వాస్తవం కాదా? ఇదివరకు బరువు పెరగాలి, కూడరా ముత్తిగా బలంగా ఉన్నప్పుడు అలా కాదు. డాక్టర్లు అయిపోవడం అందరూ కూడా. ప్రపంచంలో ఉన్న అధిక బాధ ఏంటంటే నేను తగ్గిపోవాలి, సన్నగా స్లిమ్ అయిపోవాలి. డ్రమ్ము నేను స్లిమ్ అవ్వాలంటే కొంచెం కష్టం బాబు, కానీ వల్లపడేది అట్లేదు, కష్టమే కానీ జరుగుతుంది. దేవుడికి స్తోత్రం. ప్రభువుని అడగాలి. ప్రభువుని అడిగితే కాదు, ప్రార్థన చేస్తేనే కాదు, మనం కూడా కొన్ని కత్తులు పెట్టుకోవాలి లోపల. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. మన దేహములు ప్రార్థనా జీవితానికి అభ్యంతరకరంగా ఉండకూడదు అని ప్రార్థన చేసుకోవాలి. మనం ఇంతలా ఉన్నానని నేను మోకరించగలుగుతానా? 2 కుర్చీలు ఎవరింటికి వెళ్ళి కుర్చీలు ఇరిగిపోతున్నాయి. నేను పాస్టర్ గారు వేసిన కుర్చీలు, పాస్టర్ గారు ఇంట్లో కూర్చుని ఆయన కొంచెం ఇళ్ళలో అంటాడంటే కూర్చున్నాడు, పట్టుపడి వెళ్ళిపోతున్నాయి. మీరు గమని కూర్చొని తట్టుకోవట్లేదు. ఒక కుర్చీ ఆనందం మళ్ళీ. హల్లెలూయా. వాళ్ళు పెట్టింది కానీ 200, ఈ పాస్టర్ గారు ఎన్నుకుంటే 2 కుర్చీలకు వచ్చి 1200 పొలుతాడు పాస్టర్ గారు. దేవుని స్తోత్రం. కానీ సంగతి ఓపెన్గా చెప్పారంట. కసి కలిగి 2 సంవత్సరాల్లో స్లిమ్ అయ్యాడంట. దేవుని స్తోత్రం. ఎవరైనా సరే ఖచ్చితంగా మన శరీర బరువు తగ్గినా పర్లేదు, కానీ ఆత్మలో మనకి ఏం పెరగాలంటే అండి, వెయిట్ పెరగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన వెయిట్, మన స్థాయి ఆత్మలో పెరగాలి. దేవునికి స్తోత్రం. నువ్వు శారీరకంగా, ఆర్థికంగా అయితే ఏ విధంగా నీకు ఎన్ని సమస్యలు ఉన్నా తక్కువైపోయినా పర్లేదు, కానీ దైవికంగా మన స్థాయి, మన రేటింగ్, మన పొజిషన్ ప్రభువులు ఏమవ్వాలంటే అండి, ప్రభు పెంచాలని ప్రార్థన చేసుకుంటాం. దేవునికి స్తోత్రం. ఎంతో ఎలా ఉన్నా పర్లేదండి పాస్టర్ అంటే కుదరదు. నేను కూడా అందులో ఉండాలి. వాళ్ళు ఎవరో ప్రార్థన చేస్తే వాళ్ళ ద్వారా వచ్చిన ఉద్యమానికి నేను చేయకూడదండి. అసలు నేనే ఉద్యమం రావడానికి నేనే అక్కడ మోకరించి ఆ 2 మోకాలు నాయే ఉండాలి ప్రార్థన చేసుకున్నాం. దేవుడికి స్తోత్రం. ఇక్కడ అడుగుతున్నాడు, 2 మళ్ళీ అడుగుతున్నాడు. చనిపోకుండా టైం పెట్టుకున్నాడు. వెరీ గుడ్. దేవుడికి స్తోత్రం. మంచి కసికలు ఉన్నాడు కుర్రోడు. చూడండి, ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే, మొదటి ఏంటంటే వ్యర్థమైన వాటిని అబద్ధములు నాకు వ్యర్థమైన ఏం చేస్తాయి మనల్ని? వ్యర్థమైన వాటిని ఎందుకు దూరంగా ఉంచుకున్నాడంటే, వ్యర్థమైనవి చూడకుండా నా కన్నులు త్రిప్పివేయమని దావీదు ప్రార్థన చేసుకున్నాడు. వ్యర్థమైన వాటిని అనుసరిస్తే మనం ఏమైపోతాం? వ్యర్థులమైపోతాం. హల్లెలూయా. ప్రభువులో మన ప్రయాసం ఎప్పుడు ఏం కాకూడదంటే అండి, వ్యర్థం కాకూడదు. భక్తులు ఎప్పుడు కూడా మనం వ్యర్థులు కాకూడదు. మనం శ్రేష్ఠులు కావాలి, మనం భక్తులు కావాలి. మొదటి మనందరం ప్రభు నమ్మని క్రైస్తవులమైన మనం ఏం చేయాలి? యేసయ్య నమ్మి విశ్వాసులుగా మారాలి. విశ్వాసులుగా ఉంటే కాదు, విశ్వాసం ద్వారా మనం భక్తులుగా మారాలి. భక్తులుగా ఉండి భక్తి అంటే కాదు, పరిశుద్ధులుగా మార్చబడాలి. పరిశుద్ధులు అంటే కాదు, పరిశుద్ధమైన మనం సంపూర్ణతలోనికి రావాలి, వైరాగ్యంలోనికి రావాలి. అప్పుడే ప్రభు వచ్చి మనల్ని ఆత్మపూర్ణులుగా చేసి ఆయన కోరుకున్న స్థాయిలో మనం ఉంచునుగాక. మరి ప్రొసెస్లు ఉన్నాయండి. దేవుని స్తోత్రం. కాబట్టి ఒకటి, వ్యర్థమైనవి ఏం చేస్తాయంటే మనల్ని వ్యర్థులు చేసేస్తాయి. అనగా మనం ఏం చేస్తాయంటే ఎందుకు పనికిరాని వారిగా, నిష్ప్రయోజకులుగా మనం మార్చి ఏంటంటే ఈ వ్యర్థమైనవి. అందుకే జ్ఞానైన సొలొమోను ఏమండి బైబిల్లో ఏమన్నాడంటే, సమస్తము ప్రసంగిలో 107 సార్లు ఎన్నిసార్లు రాసుకున్నాను నేను, 107 సార్లు వస్తుంది ఆ పదం. వ్యర్థము. సమస్తము సూర్యకాంతి జరిగేవన్నీ కూడా. మరి ఏంటి వ్యర్థం కాదంటే, ఆఖరి అధ్యాయంలో ఉంటుంది అక్కడ. ఏముంటుందండి ఇక్కడ చూదన్నమాట ప్రసంగిలో. అసలు ఇదంతా విన్న తర్వాత తేలిన ఫలితాన్ని మీదే
దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి. అమ్మ ఈ పిల్ల ఎవరు తీసుకెళ్ళి వెనక కూర్చోబెట్టు. అమ్మ మీరు అమ్మ చనిపోతే వెనక కూర్చోండి, బలి పెడితే రాకూడదు, వెనక వెళ్ళిపోండి, వెనక కూర్చోండి, ఏం కాదు, ఏమనుకోవద్దు. ఎందుకంటే మరి పిల్లలు తల్లు కొంచెం వెనకాల కూర్చోండి, ఇబ్బంది పడతారు, మన మాట వింటారు కాబట్టి వెనకాల కూర్చోండి. మంచి దేవుడికి చదువుమా. ఇదంతా వినే తెలుగు ఫలితార్థం ఇదే. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెనను. మానవ కోటికి ఇది ఏ విధి. దేవుని స్తోత్రం. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలు అనుసరించాలంట. ఆ మానవ కోటికి ఉన్న రూల్ అండ్ రెగ్యులేషన్ ఇది ఒకటే. దేవుని స్తోత్రం. ఇదంతా అంటే లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తున్నాడు సొలొమోను గారు. అంతా అయిపోయింది, మొత్తం అంతా రుబ్బేసిన తర్వాత, ఉప్పేసిన తర్వాత, అట్టేసిన తర్వాత ఒక ముక్క శాంపుల్ చూపించడానికి ఇదంతా అయిపోయింది. అంతా అర్థం కానండి. ఫైనల్గా ఉపయోగపడేది ఏంటంటే ఇదంతా వెళ్ళిన తర్వాత తేలిన ఫలితం ఫైనల్ స్టేజ్ ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన కట్టలను అనుసరించాలి. ఇదే ఫైనల్, ఇదే మానవ కోటికి దేవుని యొక్క రూలు రెగ్యులేషన్ అంటాడు. దేవుని స్తోత్రం. కాబట్టి అంతా అర్థమే. కానీ ఎప్పుడు మనం వ్యక్తులు కాకుండా ఉంటాం, ఎప్పుడు నిష్ప్రయోజనం కాకుండా ఉంటాం, ఎప్పుడు మనం బలహీనలు కాకుండా ఉంటాం అంటే దేవుడికి దూరం కాకుండా ఉండాలి. దేవునికి దూరం కాకుండా ఉండాలి మనం. దేవునికి స్తోత్రం. దేవునికి దూరం కాకూడదంటే దూరంగా ఇల్లు కట్టుకున్నామని కాదు. అక్కడ కొంతమంది దగ్గరగా ఉంటారు కానీ దేవునికి చాలా దూరంగా ఉంటారు. హల్లెలూయా. చర్చి పక్కన ఇల్లు ఉంటాయి, చర్చి ఇంట్లోనే పైన చర్చి ఉంటే కొంతమంది కింద చర్చిలో అద్దెకుంటారు. అయినా సరే వారు ఏ కార్యక్రమాలు రారండి. అర్థం ఏంటంటే వాళ్ళు దేవుడి దగ్గరలోనే దూరంగా ఉన్నారా? చాలా దూరంగా ఉన్నారు. ఎందుకంటే దూరం ఉన్న వారేమో దగ్గరికి వస్తున్నారు, దగ్గర వారు అందరూ వచ్చారు, అందరూ వచ్చారా, ఆరంభమైందా, పాస్టర్ వచ్చారా, అందరూ వచ్చారా, నిండిపోయిందా, వాళ్ళు వెనకాల కుర్చీలు ఉన్నాయా, వస్తున్నాడు ఏంటి కింద నుంచి పైకి వెళ్ళటమా? దేవుడికి స్తోత్రం. నేనా అనుకోకండి. చాలామంది ఏమండి ఒరిజినల్గా చెబితే ఎక్కడో ఉన్న జ్ఞానులు దూరంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చి ఆరాధన తిరిగి వెళ్ళిపోతా ఉంటే అప్పటికి ఇంకా యూదులకి మబ్బు వదలేదు. ఇంకా ఆయన స్వకీయులు ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళలేదంటే ఉందా లేదు బైబిల్లో? దేవుడికి స్తోత్రం. జ్ఞానులు రకరకాల దేశానికి రకరకాల వస్తువులు పట్టుకుని వచ్చి ఆరాధన చేసి తిరిగి వెళ్ళిపోతున్నారంట. అప్పుడు యూదులు ఇంకా బయలుదేరుతున్నారంట ఏసేని చూడటానికి. ఎంత బాధాకరం అండి. అందుకే అక్కడ రాయబడింది ఆయన స్వకీయులు ఆయన పట్టించుకోలేదు. హల్లెలూయా. ఈ రోజున మన స్వకీయులు, మన సొంత సంబంధులు, మన బంధువులు, మన రక్తసంబంధుల కోసం అందరూ పౌలు గారి వల్ల ప్రార్థన తీర్మానం చేసుకున్నది కాక దేవుళ్ళు ఎక్కడ అనుకున్నారా? మనమే లక్షపతి, మన బంధువులు లక్షణం ఏం చేస్తాం భాషలని మొక్కలు చిట్లించుకోమాక. ఒకప్పుడు నీ గురించి కూడా చాలా మంది ఎలాగ అనుకున్నారు. కానీ నీకోసం నువ్వు మొక్కలు చిట్లించుకున్నా వెళ్ళలేదు దేవుడు దొరికే కొబ్బరికి వెళ్ళాడు ఏమైనా. కానీ మనం ఎంతో డైలాగ్ వేసుకున్నాం, డైలాగ్ థింగ్లే మనం కూడా ఒకప్పుడు. కానీ మన డైలాగులు పట్టించుకోకుండా ఏమంటే ధైర్యం చేసి మన కోసం ఎంతోమంది ప్రార్థన చేసి ఈరోజు లక్షల్లోకి మనం అవునంటారు కాదంటారా? అయ్యారు. దేవునికి స్తోత్రం. మరి మనం ప్రార్థన చేయలేవద్దని అక్కడ టైం వస్తే వాళ్ళే మాడతారండి. హల్లెలూయా. అలా నాణ్యత బేరంగా ఉండకూడదు. టైం వస్తే వాళ్ళు మాడతారంటే టైం వస్తే కూడా మనం నరకానికి వెళ్ళిపోతాం. మరి దేవునికి స్తోత్రం. తీపి కొప్పులు ఆపి తీవ్రత కలిగి ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. ఆమె హల్లెలూయా. వాక్యంలోకి రండి. వ్యర్థమైనవి ఒకటి ఏంటంటే వ్యర్థమైనవి చూసినా చేసినా మనం ఏమైపోతామంటే మన ఫలింపంతా ఏమైపోతుందంటే ఏంటి వ్యర్థమైనది? దేవుని చిత్తము లేనిది, దేవునికి ఇష్టం కానిది, దేవునికి కోపాన్ని పుట్టించేది, మన ఆత్మీయ జీవితాన్ని నశింపచేసి మనకి మచ్చ, ముడత, డాగు, కలక అంటించేది వ్యర్థమైనది ఏదైనా కానీ వాటి యొక్క మేబీ. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ వ్యర్థమైన వాటిని రోజు ఏమడుగుతాడంటే ఇక్కడ అబద్ధము. ఎందుకు అబద్ధం? ఫస్ట్ గారు మీకు తెలియదండి, మీరు చర్చిలో ఉంటారు కదా, మీరు అంతగా లోకజ్ఞానం తెలియదు. ఫస్ట్ గారు మేము పలానా డిపార్ట్మెంట్లో పనిచేస్తాం. అప్పుడప్పుడు పెద్ద అబద్ధమే కాదు కానీ దేవుడి కోసం ఆడుతున్నానండి. నా బంగారు కొండే ఎవరి కోసం అబద్ధం ఆడుతున్నాడంటే నేను ఎవరి కోసం అండి? అలా ఆడమని ప్రభు చెప్పాడా? పీట మీద పోతే అబద్ధం ఆడంటారు అబ్బాయి, కాళ్ళు దగ్గర ఉంటే అబద్ధం ఆడని చెప్పాడండి. తెలివితేటలుగా పోతే దేవుని స్తోత్రం. ఆ విషయం ఏదైనా విషయమే, సుక్క తాగినా సరే, ఏమైనా లీటర్ తాగినా సరే, కొన్ని వాసన చూస్తే కూడా చచ్చిపోతారు. కొన్ని ఉంటాయి కదండి అవి పురుగు మందులు, నోవాక్రనో, సల్ఫోన్, ఏదో గ్లోమోర్, ఏమండి పురుగులు చంపే దిగుబడి పెంచే. దేవుని స్తోత్రం. ఇలాంటివన్నీ మన పురుగులు చంపేస్తామంటే లోపల అవి తాగక్కలేదండి. ఏమంటే కొంచెం అలా పిచ్చిగా చేస్తూ ఉంటే ఆ తుప్పలు మలుచుకొని పడ్డాయనుకోండి తగిలిపోతాం. ఆరోగ్యవంతులు కదా మనం. దేవునికి స్తోత్రం. ఈ రోజున చూడండి, మనల్ని ఆత్మీయంగా చంపేవి చాలా ఉంటాయి. అబద్ధము కూడా అంతే. చిన్న అబద్ధం ఆడినా దాని పర్యవసానం చాలా పెద్దగా ఉంటుందండి. ఒప్పుకున్నారు ఈ విషయానికి? ఎవడో ఇప్పుడు దేవుని స్తోత్రం. దేవుడి కోసం ఆడిన అబద్ధం.
మందిరానికి గారు వాడికి అబద్ధం. కొన్నాళ్ళు ఆడుతున్నాం, తర్వాత తెలిసిపోయింది అనుకోండి, ఎలా ఉంటుంది మన పరువు? పందిరి కాదు, నడు రోడ్డు మీద ఉంచబెట్టి ఉంటుంది. ఒక అబద్ధం ఆడామంటే దాన్ని కవర్ చేయడం మళ్ళీ ఎన్ని అబద్ధాలు ఆడాలండి? లెక్క ఉండదు ఇంకా, ఇన్ఫినిటీ. దేవుని స్తోత్రం. అందుకే ఇక్కడ దేవుడు భక్తుడు అడుగుతున్నాడు, అయ్యా నేను వ్యర్థమైన వాటిని అబద్ధము నాకు ఘోరముగా ఉంచాను ప్రభు. మాత్రం ఈరోజు ఇటువంటి ప్రార్థన చేసుకోవాలి మనం కూడా. ప్రభు వ్యర్థమైనవి చాలా ఉన్నాయి ప్రభు, నా ఆత్మ జీవితాన్ని, నా భక్తి జీవితాన్ని, నా సాక్షి జీవితాన్ని నాశనం చేసే వ్యర్థమైన అబద్ధాలు ఆడే పరిస్థితులకు రానివద్దు ప్రభు. ఏదైనా సరే నిజం చెబుతాను ప్రభు అని ఒక తీర్మానం చేసుకుందాము గాక. దేవుడికి స్తోత్రం. ఒకటి శరీర సంబంధంగా ఈ అడిగాడు, ఆత్మ సంబంధంగా ఏమడుగుతాడండి ఇక్కడ? ఆత్మ సంబంధంగా అడిగాడు. వ్యర్థమైనవి మనల్ని ఆత్మీయంగా వ్యర్థులు కాకుండా చూడండి. అబద్ధం జరగడం ఎవరంటండి? మనం అపవాది ప్రజలకు అబద్ధం ఆడినప్పుడల్లా ఎవరు సంబంధం అయిపోతాం మనం? అపవాది సంబంధం కాదు కదండి. కాబట్టి ఆత్మ సంబంధంగా మొదటిగా అడుగుతున్నాడు, వ్యర్థమైన వాటిని అబద్ధములు నాకు దూరముగా. రెండోది శారీరకంగా కూడా అడుగుతున్నాడు. ఇది కూడా ప్రమాదం ఏంటండి? పేదరికమైన ఐశ్వర్యమైన నాకు తెగడు. ఎవడండి భక్తుడు? అమాయకుడు కాకపోతే ఇలా అడుగుతాడు ఏంటి? పేదరికం వద్దంట, ఐశ్వర్యం ఏం కావాలంట? పేదరికమునైనను ఐశ్వర్యమైన నాకు ఏం చేయాలంటే ఇక్కడ తగినంత ఆహారం నాకు. ఎందుకు ఇలా అడుగుతారంటారు? ఒకవేళ ఎక్కువైపోయింది ఏమంటారట? యెహోవా ఎవడు, దావీదు ఎవడు అన్నారు లేదు భక్తులు. ఎవడు యెహోవా అన్నాడు ఫరో. యెహోవా ఎవడో తిక్క కలిగేలాగా, తిక్క తీరేలాగా దేవుడు చూపించాడు. దేవుని స్తోత్రం. సముద్రంలో ముంచి యెహోవా ఎవడా రాబాబు, కొంచెం టైం వేచి అని 10 అద్భుతాలు చేసినా సరే ఇంకా మా అయ్యగారు తిక్క తగ్గలేదు. వెనకాల మళ్ళీ వెళ్ళిపోమన్నాడు, కానీ మళ్ళీ వెనకాల వెళ్ళిపోయి అపవాదిని ఎప్పుడు నమ్మకూడదు. వాడు అబద్ధికుడు, వాడు చెప్పినట్టు చేయడు. వెనకాల ఏదో నక్కలాగా ఉంటున్న కాలు వెనకాలే పడతాడు. వెళ్ళిపోమన్నాడు ఫరో. ఏమంటే యెహోవా ఎవడో అన్నాడు, అనలేదు అక్కడ. అన్న ఆయన భయపడ్డాడు, వెళ్ళమన్నాడు, కానీ ఆయన వెళ్ళిపోతాం వెనకాల మళ్ళీ వెళ్ళి సముద్రం దగ్గర ఏదో చేయాలనుకున్నా లేదా? అనుకున్నా లేదండి. 10 సార్లు యెహోవా ఎవడో చెప్పాడు మోషే ద్వారా. 11 అసలు చెప్పలేదు, జలప్రళయంతో ముంచి పడేశాడు. దేవుడికి స్తోత్రం. యెహోవా ఎవరంటే ముంచేవాడని ఆయనకు అర్థమై ఉంటుంది, కానీ చెప్పడానికి, సాక్షి చెప్పడానికి వ్యక్తి లేడు కదా. దేవునికి స్తోత్రం. యెహోవా ఎవరని కేకలు చేస్తారేమో వారితో ప్రభు, వారు అడుగుతున్నారయ్యా యెహోవా ఎవరని, యెహోవా ఎవరని మా మీద ఎంచుపడుతున్నారయ్యా, వారిని ఒకసారి నిన్ను నీవు పరిచయం చేసుకోమని మనం కూడా ప్రార్థన చేయదుము గాక. తర్వాత యెహోవా ఎవడు, దావీదు ఎవడు అని ఎవరన్నా ఆయన నాబాలు అడిగాడు, అడగలేదా? అడగండి పొగరబడి. అసలు ఈరోజు నాబాలు యొక్క గొర్రెలు మేకలు దీవించబడ్డాయండి. ఎవరు కాపలా కాస్తున్నారు అతని మందకి? దావీదు పని వాళ్ళే కాపలా కాస్తున్నారు. దావీదుకి అవసరమైంది కొన్ని గొర్రె బతుకు కత్తిరించే వారు అతను తక్కువ ఉన్నారు, కొంచెం పంపించాయా అని అడిగితే దావీదు ఎవడండి అనకూడదు. అసలు దావీదు ఎవడు, యెషయా ఎవడు, అంత ఏకపోతేనే బిడ్డకి ఇట్లుంది ఈ సంగతి అని చెప్పేసి దావీదు ఏం చేయడం, రాత్రి చేయాల్సిందో చేశాడు. దెబ్బకి ఏమండి అవుట్. దేవుని స్తోత్రం. శాంతి లేదు భూమి మీద. అంటే కృతజ్ఞత లేకపోతే మనం బ్రతకడం కూడా చాలా కష్టం. ఒకటి ఏంటంటే ఆత్మ సంబంధంగా వ్యర్థమైనవి అబద్ధమైన దేవుడు దూరంగా ఉంచును గాక. పేదరికము ఆయన ఎందుకు వద్దన్నాడంటే ఒకటి ఎక్కువైంది అనుకోండి, ఏమెక్కువ? ఐశ్వర్యం ఎక్కువ. ఈ ఐశ్వర్యం ఎక్కువ ఏమంటామంట? మన ఈ పాస్టర్ వచ్చారు కదండి, ఎవరు శ్రీనివాసరాజు గారు, ఆయన నేను కలిపి నన్ను భీమవరం తీసుకెళ్ళారు కార్మిక పని మీద. అయితే ఒక పాస్టర్ గారు ఒక ఇంటికి వెళ్ళాను. అయితే ఆయన ఎలాగని ప్రైజ్ గారు అన్నాడు, ఈయన హైదరాబాద్ పాస్టర్ గారండి, మా దగ్గర బాధ్యత చేయడానికి వచ్చారు, ఈ సంగతి వెళ్ళాను. దీని తర్వాత ఈయన 100 ప్రశ్నలు అడిగితే ఒక సమాధానం చెబుతున్నాడు. మరి పెద్ద ఆయన కదా, ఆయన సంఘంలో పెద్ద, అన్నింటిలో పెద్ద, ఆత్మీయంగా కూడా చాలా పెద్దవాడు. అయితే అయిపోయిన తర్వాత కాళ్ళు అడుగుతున్నాను. ఆయన వరం గారు మీకు ఏమర్థమైంది? ఆయన దగ్గరికి వెళ్ళే కదా, ఆయన ఏ రకమైన సేవకుడు మీకు అర్థమైంది, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏ రకమైన, అట్లా ఆ ఇంటికి వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అన్నాడు. నేను అన్నానంటే కన్నులు ఎత్తుకు వచ్చిన వారు తరంలో ఉన్నారని అన్నాను. కరెక్ట్గా చెప్పారంటే నేను కూడా అదే అనుకున్నాను. దేవుని స్తోత్రం. సామెతలో ఉందా లేదని అక్కడ వాళ్ళు సేవకులైతే ఏంటి, విశ్వాసులు ఏంటి, ఎవరికేంటి, నువ్వు ఏ కులమో ఎంత ఉంటే ఎవరు కావాలి. ఒక వ్యక్తి వచ్చినప్పుడు రిసీవింగ్ కరెక్ట్గా ఉండాలి వద్దా? అవునా కదా? ఇంతే, రెప్పలతోనే సమాధానం, రెప్పలతోనే వదనాలు, రెప్పలతోనే పఫ్ఫులు, రెప్పలతోనే జాములు, అన్ని రెప్పలతోనే. టీ పెట్టమంటారా, కాఫీ పెట్టమంటారా, తాగరా, ఇప్పుడు భోజనం చేస్తారా, ఇంటికాడ ఉండేసి ఉంటారు మాస్టర్ గారు. కన్నా చెప్పేతో నీకు ఏది బుద్ధి అవుతుంది? కాదు కుర్చీలో కదలలేదు, మాస్టర్ గారు చదవలేదు కదా మీకు, కాఫీ పెట్టమంటారా,
వదిలేండి కొంచెం మళ్ళీ కాల్పెంట్ మీరు సేవకు లేకపోతే టీ పెట్టమంటారా రెడ్ లెవెల్ ఏమంటారా? వదిలేండి ఈ కూర్చొని మనకి వదిలేండి. సీతా పట్టణం చూసి పెట్టరా, చూసి వదిలే. పాస్టర్ గారు కొంచెం కంట ఫ్రీగా ఉన్నారు. 100 రకాలు ఇంతకీ మేము వెళ్దాం. అది ఏంటంటే విమానంలో మంచి హైవే రెస్టారెంట్ అది నడుపుకున్నారా పాస్టర్ గారు. ఈయన అలాగే చూస్తున్నాడు. వద్దండి కొన్ని ఫ్రూట్స్ కట్ చేయమంటారా? ఈ భోజనం టైం ఫ్రూట్స్ ఏం పెడతారు. ఎందుకు వచ్చేసరికి ఏం చెప్పండి పాస్టర్ గారు. మంచి బాగుంది ఎలా వచ్చుకున్నాడు ఈ పాస్టర్ గారు అనిపించింది. దేవ స్తోత్రం. ఎందుకంటే కొన్ని సార్లు ఏమండి రకరకాల కష్టాలు జరుగుతాయి మన మీద. హల్లెలూయా. విద్యాలు ఇల్లు ఎవరన్నా పాస్టర్ గారే అందరూ ఆత్మీయ పిల్లలే. అక్కడ బయట అన్ని లేరండి. అది 2 వ్యక్తులు తెలియని వ్యక్తులు వస్తే కనీసం వాటర్ తాగుతారండి. బిస్లరీ ఇమ్మంటారా లేకపోతే మామూలు ఇమ్మంటారా? నాకు లైఫ్లో ఇలాగా మాటలతో పడిపినిపించేవాడు ఇదివరకు తగిలింది మా అమ్మగారి సంఘంలో ఉండగా. ఇప్పుడు 2వ ఫ్యామిలీ. దేవుని స్తోత్రం. వద్దండి వెళ్తాను చెప్పిన పని ఏం చేశారు. అదే ప్రార్థన చేసుకుని ఏం చేద్దామని చూస్తున్నానన్నమాట. ఇలాంటి వాళ్ళు కూడా ఇంకా ఇంత టెంపర్ ఉన్నారా అని నాకు అనిపించింది. వీళ్ళు పెరుగుడంతా విరుగుడు కోసం అనిపించింది. దేవుని స్తోత్రం. కారులో బాధపడ్డాడు నేను. పాస్టర్ గారు మనం వాళ్ళ అవసరం కోసం వెళ్ళామండి, వాళ్ళ ఇబ్బందులు వెళ్ళాము. చూసారా ఇలాంటి వాళ్ళు కూడా మనకి ఎదురవుతా ఉంటారు. సేవకులే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు విశ్వాసం లేదు. మరి విశ్వాసం లేదు పాస్టర్ గారు ఎలా ఉంటే ఈ విశ్వాసం ఏమనుకుంటామండి. ఆవు గట్టు మీద వేస్తే దూడ అంతే. ఆవేలా ఉందో పిల్లలు కూడా అలాగే. మీకు ఏమనిపిస్తుంది? నాకు సడన్గా అనిపించింది. ఎందుకు నాకు కొంచెం దాచుకోలేం కదా. కన్నులను ఎత్తుకొచ్చిన వారు తన ఉందంటే ఎగ్జాక్ట్ చెప్పారండి. రెప్పలు ఎరగలేదండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కన్నులు ఎత్తి ఆయన చూద్దామంటే తర్వాత కనపడతాడన్నా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. మనకి ఏమున్నా ఎంత ఉన్నా సరే ఇది కృపాకాలంలో ఇంకా ఉన్నాం మనం. కాబట్టి ఏది అడిగినా ప్రభువుని ఇప్పుడు మనం అడగాలి, పొందుకోవాలి, చెక్ చేసుకోవాలి. ఏమండి ప్రభునామాన్ని మనం జాగ్రత్త చేసుకోవాలి. దేవుడికి స్తోత్రం. కాబట్టి 2వ శరీరం కలుగుతున్నాడు. ఐశ్వర్యం ఉంటేనేమో యెహోవా ఎవడనంట ఎక్కువైపోయి, ఒకవేళ బేదలుగా ఉంటే ఏమీ లేకుండా ఉంటే ఏ దొంగతనం చేసి దేవుడి నామాన్ని దూషించడానికి ఒక వద్దు నాయన, ఎక్కువ తక్కువ వద్దయ్యా, తగినంత ఆహారం నాకు అనుగ్రహించు. దేవుడికి స్తోత్రం. తగినంత అంటే ఈ దేనికి తగినంత అయ్యా చెప్పారు ఏదన్నారు. అక్కడ శక్తి ఏదన్నారు. శక్తికి తగినంత. దేవుని స్తోత్రం. బ్రతకడానికి తగినంత. హల్లెలూయా. ఇంకానండి తగినంత ఆహారం దేనికోసం? బ్రతకడానికి తగినంత. నేను రాసుకున్నాను ఇక్కడ. బ్రతకడానికి తగినంత, పరలోకం వెళ్ళడానికి తగినంత, శత్రువుని చంపడానికి తగినంత బలం కోసం తగినంత ఆహారం, దాచుకోవడానికి తగినంత, పంచిపెట్టడానికి తగినంత. అవసరమా కాదండి? నా విశ్లేషణ ఎందుకు రాసుకున్నాక నేను మర్చిపోతాను. దేవుని స్తోత్రం. ముందు తగినంత ఆహారం. అవి తగినంత ఆహారం ఎందుకు? దేనికోసం తగినంత ఆహారం? ఎక్కువైతేనేమో ఎవరంటున్నాం, తక్కువైతేనేమో దొంగిలించి ఆయన నామాన్ని ఆత్మీయంగా అడుగుతున్నాం దేవుడి. కానీ చూడండి ఈ ఐశ్వర్యము పేదరికం మనం ఏం చేస్తాయంటే ప్రభులో బ్యాలెన్స్డ్గా ప్రభులో మనం ఏం చేయను కొన్నిసార్లు. అందుకే పరలోక ప్రార్థనలో ఎంత అన్ని ఆత్మసమ ప్రార్థనలే. ఏంటి మన పరలోక ప్రార్థన స్టార్ట్ చేయండి. పరలోకమందు మా మామగారు అండి అన్నాడు ఆయన. పరలోకమందున్న అది ఆత్మ. తర్వాత ఆత్మ సంబంధం. ఆత్మ సంబంధం మాటే అది ఆత్మ సంబంధమే. ఏంటి అది ఆత్మ సంబంధమే. ఏంటండి అది ఒకటే శరీర సంబంధం ప్రార్థన. మా రుణస్తులు మేము మా రుణములను ఇవన్నీ అంటే పరలోక ప్రార్థనలో 90% ఆత్మ సంబంధంగా అడిగారు. ఒకే ఒకటి ప్రభు ఏంటంటే మానుదిన ఆహారం మాకు. అది కూడా ఈ మంత్లీ అనలేదు అక్కడ. అనుదిన ఆహారం ఏ రోజు సరుకులు ఆ రోజు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున ఆత్మ సంబంధంగా ఎన్ని అడిగినా సరే దేవుడులారా తక్కువగా అడిగారు. ఆత్మ శరీర సంబంధంగా నేడు మా అనుదిన ఆహారం నేడు మాకు. ఎందుకంటే ఏ నెలకి ఎందుకు అడగలేదు? నెలకుంటే ఏమి నెల అయిపోతుంది, ఫ్రెష్నెస్ ఉండదు. అందుకే దేవుడు కూడా ఏ రోజు కావాల్సిన అన్నాడు ఆ రోజే. ఎందుకంటారు ముసలోళ్ళు ముక్కలోళ్ళు ఉంటారు కదా, పాపం నడు రిపోర్ట్లు గుణోళ్ళు ఉంటారు కదా, వారానికి సరిపడా ఇచ్చేయచ్చు కదా. డిస్కౌంట్లు లేవు నాన్న ఇక్కడ. ఎందుకంటే నువ్వు ఏ రోగమైనా మాకు అనవసరం. ప్రతిరోజు దేవుడి మందిరానికి రావాల్సిందే, ఆయన సముఖంలోకి రావాల్సిందే, ఆయన సందులో మోకరించాల్సిందే, ప్రభు ఇచ్చిన ఆజ్ఞలు గైకొనాల్సిందే. తెచ్చుకోమన్న ఉమేరులు తమలు ముంతలో ఏ కొలత ఇచ్చాడు ఆ ఉమేరు అనే ఆ వస్తువుని తెచ్చుకుని ఏమని ఆ రోజు సరిపడి మనం ఎత్తుకునే అన్నారు. రేపొద్దున చిన్న జ్వరం తగ్గలేదు పాస్టర్ వస్తానా రాను కుదరదు, రావాల్సింది రేపొద్దున. దేవుని స్తోత్రం.
ఇవాళ ఒక్కొమేర అంటే కొలత, దాని సైజు 16 గిద్ద అంటాం మనం. కాబట్టి ఏమండి రేపు పొద్దున్న రాలేనండి, ఇవాళ రాలేదు. యాక్చువల్గా మా ఆయన గారు యూకే వెళ్ళారండి, వారు పొద్దున్న అన్నట్టు యూకే వెళ్ళినా కోకే వెళ్ళినా గీకే వెళ్ళినా నువ్వు మాత్రం ఉన్నావు కదా, నువ్వు రావాల్సింది. ఏ రోజు కావాలి ఆ రోజు. ఎందుకు మనం ఇబ్బంది పెట్టాలన్నా, బలహీనపరచాలన్నా, మనం రోజు చూడాలని కాదు. మనకి ఆయనకున్న సహవాస సంబంధాలు ఎక్కడ తక్కువైపోతాయని. దేవుడి స్తోత్రం. నువ్వు దూరంగా చిటారు మిఠాయి కొట్టలో ఎక్కడో ఉంటే అలాగా ప్రభువు మన సమీపంగా అవుతాము గాక. ప్రభువుకి ఏమండి ఎంత సమీపంగా ఉండాలంటే చిటికేస్తే మనం నిలబడిలా ఉండాలి. చిటికాదు అని సైగ చేసినా సైగకి మనం ఏంటి రెస్పాండ్ అయ్యేంత దూరంలో ఉండాలి. దేవుడికి స్తోత్రం. అని క్యాకేస్తే కాదు మనం నిలబడే దూరం, అవసరమైతే అనగానే దేవుని సైకిల్కి ఏంటండి అర్థమైపోయి పరిగెత్తుకొచ్చే దగ్గరలో మన ప్రభువు ఉందవు గాక. అలా ఉంటే ఎవరికి ఉపయోగం? మనకే ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. గమనించిన ముందుకు వెళ్దాం. తగినంత ఆహారం అడుగుతున్నారు. ఇది నా ధ్యానం. తగినంత దేనికి తగినంత? అందరి దగ్గర తగినంత ఆహారం ఉందండి? అందరి దగ్గర తగినంత ఆహారం ఉంటుందా? ఉండాలంటున్నాడు. ఎందుకంటే నీకు తగినంత ఆహారం ఉండాలని దేవుడు ఆయన ధారాళంగా దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. అవునా కదండి? చూడండి, మన్నాన్ని దేవుడు ప్రతిరోజు కొంతమందికి ఏమో 20 కిలోలు ఇచ్చేది, ఒకరికేమో 20 గ్రాములు ఇచ్చాడండి. మాట్లాడండి. అదే ఆ భక్తుల పెద్ద అందరూ దేవునికి స్తోత్రం. ఎవరైనా సరే వారు ఎంతమంది ఉన్నా సరే చూడండి, అందరికీ సమానంగా ప్రతిరోజు కూడా శ్రేష్టమైన, అందరికీ ఒకే రకమైన, అందరికీ వారి పరిమాణం చొప్పున అందరికీ సమానంగా ఇచ్చాడు. ఏ భేదం లేదండి. ఆయన అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు. యెహోవా అందరికీ కూడా ఉపకారి. యెహోవా కార్యం అందరికీ సమానంగా అందిస్తున్నాడు. ఆయనలో భేదమే లేదు. దేవునికి స్తోత్రం. అయితే ఆయన కోరిక ఏంటంటే నువ్వు ప్రతిరోజు ఆయన దగ్గరికి రావాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయనతో సహవాసం చేయాలి, ఆయనతో నీ సంబంధం తెగిపోకూడదు. ఏమండి, అందుకే గుప్పిళ్ళు మేము ఇచ్చేవాళ్ళు కూడా మేము మాట చెబుతున్నాం. మీరు ఏమనుకున్నా కానీ కొంతమంది 20 కిలోలు బాగా, 20 కిలోలు బాగా ఇందా ఈ ఏప్రిల్ నెలకి, ఇందా ఈ మే నెలకి నీకు ఉంది ఇచ్చేస్తున్నాం కరెక్టే. కానీ మళ్ళా దేవుడు అలా ఇమ్మన్నాడా? ఒక ఇస్తే అది ఎక్స్ట్రా ప్రతిరోజు మనం ఏం చేయాలని గుప్పిళ్ళు బియ్యం ఏమన్నా ప్రాసెస్ ఏంటనుకున్నారండి? ప్రతిరోజు ఏమండి బియ్యం ఆహారం వండినప్పుడు ప్రభా ఇచ్చిన ఈ గుప్పిడి బియ్యం స్తోత్రం, ఈ గుప్పిడి లేని వారు బియ్యం ఎంతో మంది ఉన్నారయ్యా అని ఏమండి ఎన్నిసార్లు అనుకుంటాను. గుప్పిడి తీసి ఏం చేయాలండి? మాట్లాడలేదు. మీరు ఎవరు చేయట్లేదు ఈ ప్రాసెస్. ఊరికైనా పాస్టర్ గారు పల్లెటూరులో పేటలో ఆంధ్రం చేసేవాళ్ళం. ఇప్పుడు సిటీకి వచ్చాం, కాకపోతే మీ ఫోన్ పే స్విగ్గీలో బ్యాగ్ పంపనా అవసరం లేదు. బ్యాగుగా పంపుదాం అవసరం ఉంటే కానీ ఏ రోజు ఆ రోజు చేయాల్సిందే. దేవుని స్తోత్రం. నేను చేస్తాను ఖచ్చితంగా సేవకుడిగా మీకు చెబుతున్నాను. దేవుని స్తోత్రం. బియ్యం మోసుకెళ్తా ఉంటే సువాసనలో ఒక ఆయన ఉంటాడు. ఆయన ఏంటి బాగా దేవుడిగా చెప్తారా అంటున్నాం. మరి నా బియ్యం నేనే పట్టుకెళ్ళాను. ఎందుకంటే ఎవరో మోస్తే ఎలాగండి? కొంచెం ఆరోగ్యం ఉంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా 20 కిలోలు ఎంత మోసుకెళ్తామండి? మోసుకెళ్తాను. ఏడుకొస్తారంటే అందరూ పాస్టర్, ఆంధ్ర పాస్టర్, తెలంగాణ ఏ పాస్టర్ గారు అయినా బైబిల్ పాస్టర్ గారుగా ఉండాలి. మన దేవుని స్తోత్రం. మనం ఏ ప్రాంతంలో ఉన్నా బైబిల్ భక్తులుగా ఉండాలా, ప్రాంత భక్తులుగా మారిపోవాలా. అప్పుడు సువార్తలుగా ఇచ్చేసి సన్నగా ఆయన ఇచ్చేది ఎలా ఉంటుంది? స్లో పాయిజన్ ఉంటుంది. వెంటనే సావడం మనిషి 3 రోజుల తర్వాత అర్థం అవుతుంది మా పాస్టర్ అందుకే ఆ సమయంలో అలా అన్నారన్నమాట. దేవుడికి స్తోత్రం. పాస్టర్ అలాగే ఎప్పటికప్పుడు అంతే అట్ట ఏళ్ళు కడిగే ప్యాన్ కడిగి లోపలెట్టి దేవుని స్తోత్రం. కాబట్టి అది ఆయనే మోసుకురావాలి, ఆయనే తీసుకురావాలి. ఎందుకంటే ఈయన ఇంటిని దేవుడు పోషిస్తున్నాడు కాబట్టి. దేవుని స్తోత్రం. ఎందుకంటే పెద్ద క్లాసు ఎందుకు అడిగారు బాబు, ఎందుకు అడిగారని అనుకున్నారు అవతల. మరి క్లాసులు అలాగే ఉంటాయి. మరి వాళ్ళు ఫీజులు కట్టి ఏమంటే లక్షల ఫీజులు ఎందుకు క్లాసులు ఇప్పిందని మనకి సెట్ అవ్వాలని. దేవుని స్తోత్రం. పల్లె కాదు. కొంతమంది పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో ఎందుకు ఖర్చు పెడుతున్నారండి? రేపు పొద్దున మేము పోయినా మా పిల్లలు మాకన్నా బలంగా బంగారులాగా బతకాలి, ప్రభువులో ఎదగాలని. దేవుని స్తోత్రం. గుప్పిళ్ళనే కాదు, గుప్పిళ్ళు కాల్సిన ఏ రోజు మీరు ఆలోచన చేయాలి. అప్పుడు మన గుప్పిలో టైం అయిపోతుంది, మీరు టైం ఇప్పుడు చెబుతారు శ్రీరాము పరాలు పని చేయవమ్మా. దేవుడు చెప్పిన అలాగే చేయాలి. గుప్పిళ్ళు తీయాలి, అవి పట్టుకొచ్చి ప్రతి వాదం పట్టుకొచ్చి అక్కడ పెట్టాలి. అక్కడ దేవుని స్తోత్రం. అందరూ ఇలా చేస్తున్నారా? అడుక్కోవట్లేదు, నేను క్రమాన్ని చెబుతున్నాను మీకు. దేవుని స్తోత్రం. చేస్తే మరి చేయకపోతే చేయండి. మా అత్తగారి సంఘంలో ఇన్ని బియ్యం ఉంటాయి, అవి విశ్వాసం కొట్టుకెళ్ళిపోతారు. ఎందుకు కొట్టుకున్నారు, ఎందుకు అమ్ముతున్నారంటే చాలా సమర్పణ. కానీ దేవుని స్తోత్రం. ఎందుకంటే దేవుడిలా గమనించండి, ఏది జరిగినా సరే ఏముండదో ఈ ప్రార్థన అంటే తినరా అన్నీ సన్నబియ్యం ఉంటాయి, తెల్లబియ్యం ఉంటాయి, ఆవియం ఉంటాయి, పురుగులు ఉంటాయి, ఆత్తం ఏకదెబ్బతో పోసేయాలి. ఏమండి భోజనాలు పెట్టేయాలి.
హల్లెలూయా. ఎందుకంటే ఇంకా కొలువ లేదు. ఒక ఎవరైనా లేని వారు ఉన్నారనుకోండి, కొంచెం పట్టుకెళ్ళి అందులో ఉన్నాయి కదా. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఏమండి అపోస్తులు గుర్తు వస్తున్నారు నాకు. అసలు దేవుని ఆజ్ఞ మనం క్రమంగా పాటిస్తే ఏమంటే ఎవరికి ఏ బోధలు ఉండవు. అర్థమైనట్టు ఎవరు ఆమె కానీ ఏమంటలేదు. దేవునికి స్తోత్రం. సిటీలో ఉన్నామండి, నవ్వుతారండి. బంజారీస్లో రోడ్ నెంబర్ 4 కూడా ఎంతో మంచి ఇచ్చాడని 4 కాదు కదా. ఎక్కడ నీ సంఘం ఉన్నా సరే క్రమం ఇదే, బైబిల్ ఇదే, ప్రాసెస్ ఇదే. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున క్రమాలు మనం మారకూడదండి. క్రమాలు మారకుండా ఉన్నప్పుడే దేవుడు కృపతో మనం నింపుతాడు, కృపను కురిపిస్తాడు. దేవునికి స్తోత్రం. రండి వాక్యంలోకి వెళ్దాం. తగినంత ఆహారం అన్నాడు. కానీ మన్నా కురిపించినా ఈ రోజు కాదు, ఒక్క పరిశుద్ధ వారానికి మాత్రమే ఆదివారం కుదరదు కాబట్టి ముందు రోజు ఇచ్చేవాడు. అవునా కదండి? అవునా కదా? చూడండి, ఎందుకంటే ఆయన ప్రభువుని కనపరిచే రోజు కాబట్టి. ఈ రోజు మనకు తెలుసు ఏ రోజు ఎంత ఇవ్వాలో. తగినంత ఆహారం ఇచ్చి, తగినంత సమృద్ధినిచ్చి, తగినంత సదుపాయం ఇచ్చి, తగినంత ఆరోగ్యం ఇచ్చి నిన్ను చంపడాయన, నేను బ్రతికిస్తాడు ఆయన. నేను చావనెవడు అంటాడు. నేను చచ్చిపోతాను అనుకున్నాను కానీ ఆయన నన్ను చంపలేదు, కానీ కఠినంగా శిక్షించి నీళ్ళలో నిప్పుల్లో పడేసాడు, కానీ నన్ను మరణానికి అప్పగించలేదు. ఎక్కడుంది మాట? కీర్తనలో ఉన్నది, ఇంటికి చూసుకోండి. దేవుని స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ప్రభువు నన్ను కఠినంగా శిక్షించాడు, కానీ నన్ను చావుకు అప్పగించలేదు. ఈరోజు దేవుళ్ళారా, తగినంత ఆహారం మన దగ్గర ఉందా? బైబిల్లో రాత్రి నేను ధ్యానం చేస్తున్నప్పుడు అందరి దగ్గర ఆహారం లేదండి. ప్రభు దగ్గర ఆహారం ఉంది. ఆయన నమ్మిన బిడ్డల్ని ఏమండి ఎవరైతే ఆయన దగ్గర మననం చేసుకున్నారో వారి దగ్గర కొంతమంది ఆహారం ఉంది. బైబిల్లో చాలా మంది ఉన్నారు. ఒక ముగ్గురు చూస్తాం మనకు సమయ సందర్భంలో. చూడండి, ఆహారం గల వ్యక్తులు చూద్దాం. ఏమండి ఆమేన్, హల్లెలూయా. మీ దగ్గర తగినంత ఆహారం ఉందా? ఏమండి రాండి పాస్టర్ గారు, మీకు ఏదో వండి పెడతాం. ఆహారం కాదు. 2 ముక్కలు దేవుడి గురించి చెప్పే ఆహారం, 4 ముక్కలు సాక్ష్యం చెప్పే ఆహారం. ఏమండి దేవునికి స్తోత్రం. తినే క్షేమైన ఆహారం అందరి దగ్గర బోర్డు ఉంది. ఎక్కువైపోయి ఏమంటే రాత్రి బయటపడేస్తాను కుక్కలకి పందులకి. మా పద్ధతులు మార్చుకోండి. దేవుని స్తోత్రం. వండిపోసేసి ఏమండి కుక్కలకి నక్కలకి పోయడం ఏంటి? మీ ఇంట్లో ఒక మెతుకు వేస్ట్ అవ్వకూడదు. మాట్లాడలేదు, అందరూ కరెక్ట్గా ఉన్నారైతేనే. దేవునికి స్తోత్రం. అన్నం పడేసారంటే దేవుడు మీకు పనిష్మెంట్ ఇస్తాడు. దీని కూడా సైలెంట్. మళ్ళీ ఓరు బాబు దొంగలు దొరికిపోతారంటే సైలెంట్గా ఉంటారండి అందరూ. కరెక్ట్గానే వండుకుంటారండి అందరూ. వండుకుంటున్నారా? మళ్ళీ మాట్లాడలేదు. రాత్రి మీరు అందరూ తింటారా? నిజంగా మా ఒరిజినల్ మాట మాట్లాడతారు రాజారు. దేవుడికి స్తోత్రం. దానికి కారము, పసుపు, ఉప్పు వేసి మొత్తం మీద రంగు మారిన మన లాగించాలని ఒక మెతుకు పడేయకూడదు. అవునా కదండి? పచ్చడి కలిపితే ఏమవుతుంది? పచ్చడి ఎందుకు అవుతుంది బాబు? అన్నంలో పచ్చడి కలిపితే ఏ అన్నం అవుతుంది? పచ్చన్నం, ఆకాయ అన్నం. పసుపు కలిపితే టైగర్ ఫుడ్, పులిగోర. దేవుడికి స్తోత్రం. 4 లాలికేలు వేసి 4 చెత్త వేసుకుంటుంది. కొందరు బిర్యానీ. ఒక్క మెతుకు నేలబాలు అవ్వకూడదు. దేవుడి స్తోత్రం. ఖచ్చితంగా ఒక్క మెతుకు పడేసేవా దేవుడు 4 గుప్పులు వెనక లాగేసుకుంటాడు. చెప్పించలేదు, వాస్తవం కాదా? ఎడోయ్ దేవుడి స్తోత్రం. రాత్రి అన్న మిగిలినా సరే నేను తిన్నా అని ఖాళీ గడుపుతో డ్యూటీలకి ఉద్యోగాలకి పోవడం కాదు. అవసరమైతే దాన్ని ఏదో రకంగా ఒక్క మెతుకైనా వ్యర్థం చేయకూడదు. దేవుడి స్తోత్రం. ఆ ఒక్క మెతుకైనా గురించి పరలోకం గురించి సాక్ష్యం చెబుతున్నామో, అదే నేను మీద నేరస్థాపన చేస్తున్నాము. అవునా కదా? ప్రతి దానికి లేవు లెక్క. ఏది కూడా వ్యర్థం చేయకూడదు. వ్యర్థమైన వాడికి దూరంగా ఉండాలి, కానీ దేవుడు ఇచ్చిన వాటిని ఏది కూడా ఏం చేయకూడదు అంటండి, వ్యర్థము చేసుకోకుందాముగాక. ఇష్టం లేకపోతే దేవుడికి స్తోత్రం చెప్పండి. దేవుడికి స్తోత్రం. ఒక్క గుప్పుడు మెతుకైనా అసలు బయట మనం పడేవేనే. పక్షులకి కుక్కలకు వండాలంటే వండి పెట్టడం తప్పలేదు. అట్లు కూడా మొగజీలు చూడాలి, కానీ చూడండి వ్యర్థం ఇది చేయకుందాముగాక. మరి తగినంత, ఆమేన్, హల్లెలూయా. మరి తగినంత ఆహారం అడుగుతున్నాడు ఇక్కడ. మరి తగినంత ఆహారం అంటే ఆత్మ సంబంధంగా మన దగ్గరే. ఒకరికి ఎవరైనా సాక్ష్యం చెప్పడానికి తగినంత, ప్రార్థన చేయడానికి తగినంత, వాక్యం 4 ముక్కలు చెప్పడానికి తగినంత, పాట పాడడానికి తగినంత, ఆరాధన చేయడానికి తగినంత మెటీరియల్ ఇదే నీ దగ్గర ఉందా? నువ్వు అసలు ఉన్నదానివి, ఉన్నవాడివేనా? ఏమైనా ఉందా? హల్లెలూయా. ఇప్పుడు ఏమైనా చేయగలదు మన కథ మొత్తాన్ని ఆయన కార్యమే చేస్తానులేండి. మనము ఏమైనా మనం కలిగిన వారైనా. ఒక్క వ్యక్తిని అడుగుతున్నారు, ఎవరైనా లేదు అమ్మా ఈ రాత్రి మీ ఇంట్లో ఉంటారు అన్నిటి ఏముందండి, మా దగ్గర చాలా స్థలం ఉంది అంకుల్, లోపలికి
రండి. మీకు మాత్రమే కాదు, ఒంటెలకు కూడా చాలా స్థలం ఉన్నది, ఆ ఒంటెల కంటే గంతలని విప్పేయండి అని ఈయనకు బోధన పెట్టించి వాటికి కూడా శ్రేష్టమైన గడ్డి ధాన్యాన్ని చేరలేదని అక్కడ. మా దగ్గర తలుపు తీసి, అయ్యా అంకులు రండి మాస్టర్ గారు, మా దగ్గర చాలా స్థలం ఉన్నది, చాలా స్థలం ఉన్నది, చాలా గడ్డి గ్రాసం ఉన్నది అని చెప్పేసి ఒక రిబ్కాని ఎవరి బిడ్డ ఏమండి వారికున్న సమృద్ధిని చూపించి ఒక ముక్కు తెలియని ఇలియాజర్ని వాటి తీసుకొచ్చిన ఆ పశు జాతిని అంతని కూడా ఒక రాత్రి అంతా పోషించిందా? పోషించలేదండి. దేవునికి స్తోత్రం చేయదా? ఒక యవన బిడ్డ కూడా ఆ యొక్క ఏమంటారు అలా పెట్టేదాన్ని ఏమంటారు? మన సుధీరిగా చెప్పారు, అది పదం వాడారు, ఔదార్యం. దేవునికి స్తోత్రం. ఔదార్యం మనం కలిగి ఉంటాం. ఆమెన్ హల్లెలూయా. ఔదార్యం అంటే ఏమండి, వాళ్ళు ఒకటంటే మనం 10 ఉంటాం. ఏమంటే వాళ్ళు వద్దన్నా మనం ఔదార్యం గలవారు అంట, ఏదో ఉందని బైబిల్లో మాట, ఔదార్యం గలవారు ఏదో ఉంటుంది. అది కొద్దిమంది పౌలు గారు వాడతాడు ఎలాగ ఎక్కువ. దేవుని స్తోత్రం. దేవుడు కూడా మనం అందరం ఎలా ఉండాలంటే ఔదార్యం గలవారిగా దేవుడు మనం దీవించును గాక. మర్చిపోయారు. దేవుని స్తోత్రం. అట్టి ఔదార్యముతో సమృద్ధి కన్నా గొప్పది ఔదార్యం. దేవునికి స్తోత్రం. ఈ యొక్క రిబ్కా ఔదార్యము కలిగి మనుషులకే కాదు, సేవకులకే కాదు, పశువులకు కూడా సమృద్ధి గల గృహంలో ఉందా బిడ్డ. ఆమేన్ హల్లెలూయా. చెప్పండి దేవునికి స్తోత్రం. తగినంతే కాదు, ఎంత కాలితనం కలిగి ఉంది కాబట్టి ఆమె దేవునికి తెలుసా అండి, ఒక గొప్ప ఇంట్లోకి కోడలుగా దేవుడు నడిపించాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఆత్మీయంగా, శారీరకంగా లేకపోయినా పర్లేదు కానీ ఆత్మీయంగా నువ్వు గొప్ప స్థితి కలిగి చేయవలసిన ప్రార్థన, చేయాల్సినంత ఆరాధన, ప్రభువుకి చెప్పాల్సినంత థ్యాంక్స్, ప్రభువుకి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత, ప్రభువుకి ఇవ్వాల్సినంత గౌరవం కనుక తగినంత నీ దగ్గర ఉంటే కనుక ఖచ్చితంగా దేవుడు నిన్ను నీ ఇంట్లో ఉంచడు, ఆయన ఇంట్లో ఉన్న కొలతల ప్రకారం నిన్ను హెచ్చించి ఆస్వాదించును గాక. ఎప్పుడైనా అనుకుందా రిబ్కా ఈ ఇంట్లో ఉంటానని? ఎప్పుడైనా అనుకుందండి అక్కడ? అబ్రాహాం గారిని ఆస్వాదించుకున్న అబ్రాహాం ఇంట్లో కోడల పిల్లగా వెళ్తాను ఎప్పుడు అనుకుందా? అనుకోలేదు. అనుకోని కార్యాలు మన పట్ల దేవుడు జరిగించును గాక. చెప్పండి దేవునికి స్తోత్రం. అనుకోని, ఊహించని కార్యాలతో దేవుడు మనం ఆస్వాదించినట్టుగా దేవుడు సహాయం చేయడు గాక. రండి. తగినంత ఆహారం బైబిల్లో 3 దగ్గర ఉంది, చాలా మంది దగ్గర ఉంది. ఆ 3 యవనస్తులే. ఎందుకో ఉదయకాలం ప్రభు నాకు ఇచ్చిన మాటగా రండి రూతు గ్రంథంలో ఒక మాట, అక్కడ 2 మాటలు చూసుకుందాం. ఇది 23 minutes ఉన్న సమయం. రండి రూతు గ్రంథం 1వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. ఏంటంటే అది కదమ్మా, 1వ అధ్యాయం 1వ వాక్యం చదవండి. దినముల యందు దేశంలో ఏం కలిగిందంటే కరువు కలగగా యూదా బెత్లెహేములో ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను తీసుకుని కాపురం ఉండడానికి వెళ్ళాను. ఆమె హల్లెలూయా. తల పైకెత్తండి. దేవునికి స్తోత్రం. ఒక మనుష్యుడు ఎవరంటే ఆయన ఎలీమెలెక్. వాళ్ళ వైఫ్ ఎవరు? నయోమి. వాళ్ళ పెద్ద అబ్బాయి ఎవరు? మహలోన్ అని నేను చెప్పేసుకున్నాను. ఏంటండి చిన్న అబ్బాయి అమ్మా గిలియోన్. ఈ 4 ఎందుకు యూదా బెత్లెహేము అనగా రొట్టెల ఇంట్లోంచి చెత్త దిబ్బ అనే ఏంటండి మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. ఎందుకని? ఆహారం కోసం. జానుడు కోటి విద్యలని దేనికోసం అండి? అంటే తల దించుకున్నారంటే బాబు తప్పు చేసినట్టు చూడండి. దేవునికి స్తోత్రం. మీ తలల పైకి మీకు విడుదల సమీపం అవును కాక. చెప్పండి దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క ఎలీమెలెక్ అనగా నయోమి, ఎలీమెలెక్ పేరు మనకు కొంచెం ఇబ్బంది కాబట్టి పరిచయం లేని వ్యక్తి ఆయన అయ్యారు. నయోమి అనుకుందాం. నయోమి ఫ్యామిలీ ఎందుకు మోయాబు దేశంకి వెళ్ళిపోయారండి? ఇప్పుడు కరువులో ఇంకా చాలా కుటుంబాలు యూదా బెత్లెహేములో లేవా? మరి ఉన్నా కానీ వీరికి ఎందుకు అక్కడ భయవేసి మరి సామాన్లు సర్దేసి ఫ్యాన్ పిలిపించుకుని సడన్గా ఎందుకు ట్రాన్స్పోర్ట్ చేసుకుని ఎందుకు యూదా బెత్లెహేములో అనగా రొట్టెల ఇంట్లోంచి అక్కడికి చెత్త దెబ్బలోకి ఎందుకు వెళ్ళిపోయారండి? అంటే ఇక్కడ ఉంటే కరువు వచ్చింది. మరి నీ పరిస్థితితో కూడా అనేక కుటుంబాలు కరువు ఉన్నాయి లేవండి అక్కడ. మరి ఆలుగు లేని భయం నీకెందుకు వచ్చింది? ఆలుగు క్రైస్తులు, నువ్వు క్రైస్తురాలు. తెలుసు దేవుడు ఎలా తన బిడ్డను పోషించాడు, గత ధర్మశాస్త్రం అంతా ఈ కుటుంబానికి తెలుసు. కానీ కరువు రాగానే కళ్ళు మూసుకున్నాయి. హల్లెలూయా. ఇక్కడ ఉన్న కళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయి మొత్తం మీద వెళ్ళిపోయి చూడకుండా దృశ్యాలు కనబడుతున్నాయి, నిద్రపోతే రాకుండా దృశ్యాలు వస్తున్నాయి. మైండ్లో కూడా ఎప్పుడు వచ్చి ఆలోచన కంటే వెరైటీ ఆలోచనలు వస్తున్నాయి. వెంటనే పట్టణం కట్టారు. ఏమండి చెత్త దిబ్బ అనే మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. వెళ్ళి ఏమి సంపాదించారు? ఆహారం కాదు కదా, బాడీలే లేవు అక్కడ, శాంతిలో లేకుండా వేసిపోయింది. దేవ స్తోత్రం. గమనించండి. ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ జర్నీ ఎందుకు తయారయ్యారండి? అక్కడ వార్త వినబడింది.
యెహోవా తన ప్రజలను లేదా మాట ఎందుకు వాళ్ళు చనిపోయారు, అయిపోయింది. మళ్ళీ ఎందుకు ఒకరు చెబితే నీ రకం కాదని నయోమి. కొంతమంది ఉంటారు బాబు, అది ఎవరి మాట ఏంటరో, దేవుడి మాట ఏంటరో, నీ మాట నా మాట ఏంటారు అనుకున్నారండి. ఈ రోజులు అసలే రాడు విశ్వాసం. దేవుడు దెబ్బ కూడా తింటున్నారు, దేవుడు దర్శనం తింటున్నాడు. అలా కాకుండా సేవకుడి మాట తోటి విశ్వాసం మాట విన్నారనుకోండి, అది చాలా దిగించబడతారు. దేవుని స్తోత్రం. స్టేట్మెంటు, జడ్జిమెంటు, ఫైనల్ వార్నింగ్ ప్రభు దగ్గరికి వచ్చేంత మొండితనంగా మనం ఉండకూడదు. సేవకుడి మాట, సేవకురాల మాట నేను ప్రేమించి నీకోసం ప్రార్థించి తోటి విశ్వాసం అని చెప్పి ఆ హెచ్చరికలు కూడా మనం ఏం చేయాలండి, చెప్పాలి. ఒకరు మాస్టర్ ఒకరు మనకి ఎందుకు, మనకే మన సమస్యలు ఉన్నాయి అనుకునే స్థాయిలో ఉంటే నువ్వే అసలైన క్యాండిడేట్. దేవుని స్తోత్రం. అరే ఒకరికి మనకి ఎందుకంటే మనందరం ఎవరు, ఆయన పిల్లలు. దేవుని స్తోత్రం. అందరి గురించి మనకు కావాలి, అందరి గురించి మనం ప్రార్థన చేయాలి. దేవుడు ఏదైనా బయలుపరిస్తే సహోదరుడా సహోదరి ఇదిగో ఈ విధంగా బయలుపరిచారు, ఏంటో మరి నాకు బయలుపరిచారు, ఆహా నా గురించే బయలుపరుతాడు, నీకు పనేం లేదు, నేనే దొరికాను అనే విషయంలో కూడా మనం అనుకోవద్దు. సరే ప్రార్థన చేయండి, ఎందుకు మరి నాకు ఇలా అని ఒకరికొకరు మనం ఏం చేసుకోవాలంటండి, బలపరుచుకోవాలి. దేవుని స్తోత్రం. మోయాబు దేశం వెళ్ళిపోయిన తర్వాత ఇంత చదివే కదా శాంతి, యెహోవా తన జనులను, 6వ వాక్యం చూడు, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశంలో వినెను కనుక మోయాబు దేశం విడిచి వెళ్ళటకు ఆమె కోడలను. దేవుడికి స్తోత్రం. ముందు ప్రయాణం ఏమండి బ్రతకడం కోసం వెళ్ళిపోయారు. తిరిగి ప్రయాణం ఏంటంటే దేవుడు బ్రతికిస్తున్నాడంట, మరలా తన ప్రజలకు దర్శించి ఆహారము ఉంటే ఎవడంటారా, అక్కడ వాళ్ళు చచ్చిపోయారు దేవుడికి. అందరం అసలు చనిపోయింది ఈవిడ ఆత్మీయంగా, శారీరకంగా, దైవికంగా, ఆర్థికంగా రకాలుగా. ఎందుకంటే అందరూ వెళ్ళిన తర్వాత ఈ నయోమిని గుర్తుపట్టగలుగుతున్నారండి, చెప్పండి. దేవుడు ఎక్కడున్నారో దర్శించాడు, ఏ పరిస్థితిలో దేవుడు ధైర్యం ఇస్తాడు. ఏమండి ఏంటి ధైర్యం, ఎవరో నువ్వు కూర్చోవాలి, అసలు సెలవులు ఆంధ్ర పంపలేదు, మీ నాన్నగారు అనుకోవాలి. దేవుడికి స్తోత్రం. ఆమె హల్లెలూయా. రండి ఇప్పుడు ఈ నయోమి ఏం చేసిందంటే చూడండి, దేవుడు ఆహారం ఇస్తాడనే సంగతి, తగినంత ఆహారం ఇస్తాడు, తగిన పరిస్థితులు రానిస్తాడు, మనం తట్టుకోలేని రానివ్వడు. మనమే ఉన్నామా, అందరూ ఉన్నారని ఆలోచన వచ్చిందండి, అక్కడ వచ్చిందండి. వెళ్ళిపోయింది ఏంటంటే జరగకుండా కార్యాలయం జరిగిపోయింది. మరి తిరుగు ప్రయాణంలో ఏమండి, వెళ్ళే ప్రయాణంలో అందరూ ఎవరంటే యోధా బెత్లే మనుషులే వెళ్తున్నారు. వచ్చినప్పుడు తిరుగు ప్రయాణంలో ఎవరు ఉన్నారండి, తిరుగు ప్రయాణంలో ఎవరు ఉన్నారండి, ఏమండి కోడలు. ఎవరా కోడలు, ఎవరెవరిది, చెత్త దెబ్బలోంచి పుట్టిన ఒక వ్యక్తి వెళ్తూ కూడా బయలుదేరుతాం. ఇందాకనే అందరూ ఆశ్రయించబడిన యెరూషలేము నుంచి వెళ్ళి భక్తులే. నలుగురులో ఇద్దరేంటండి, మొత్తం ముగ్గురు అవుట్. క్షమించాలి, ఏంటంటే తప్పు చేతులు ఎవరికైనా వెళ్తున్నారో 3 టికెట్లు లేచిపోయింది ఒక దెబ్బకి. ఎందుకంటే చూడండి, ఎందుకంటే ఏమండి దేవుని అడగకుండా మనం అడుగు వేస్తే చాలా ప్రమాదాలు ఎదురవుతాయి. దేవుని స్తోత్రం. ముగ్గురు అవుట్ అయిపోయారు, ఒక్కళ్ళు మిగిలి, ఒక్కరికి మళ్ళీ 2 ఉన్నారట. ముగ్గురు అవుట్ అయిపోయారు, ముగ్గురు రావచ్చు, రిటర్న్లో 3 టికెట్లు బుక్ చేస్తున్నారు. కానీ అందులో మళ్ళీ ఒక ఆవిడకి ఏంటండి పొరపగలికి ఏమొచ్చింది, ఇంకొక ఆలు వచ్చింది. వెంటనే అని కిసెట్టేసి జంపు. దేవునికి స్తోత్రం. మళ్ళా ఎక్కడ చరిత్రలో ఎక్కడైనా ఎక్కడైనా కనబడిందా? నువ్వు కనబడాలన్నా, ప్రజలకు కనబడాలన్నా, బ్రతుకు జీవితంలో కనబడాలన్నా, ఏమండి సంఘంలో కనబడాలన్నా, పరలోకంలో కనబడాలన్నా సహవాసంలో ఉండి తీరాలి. దేవునికి స్తోత్రం. సహవాసంలో కుదురుగా ఉంటే దేవుడు నీ గురించి ఆలోచిస్తాడు. సహవాసంలో కుదురుగా లేకుండా నీ గురించి ఆలోచన ఎవరు ఆలోచిస్తాడు? మాస్టర్ గారికి శ్రమ చేస్తాం శత్రురావని మరి దేవుడికి ఎంత తోలుపడుతుందండి, అవునా కదా? వాళ్ళ కోసం వాళ్ళ పేరున అభిషేకాలు చెప్తాడు, వాళ్ళ కోసం ప్రార్థన చేసేయాలి. తెగ పోసేయాలి నోళ్ళు ప్రాంతంలో. నువ్వేమో రావా, ఇదేమన్నా ఏంటి డబ్బులు ఇచ్చి దొంగలించి అప్పుడు ఏమో ఆట కాదు, మారిన వాళ్ళు మనం రావాలి. ఇక్కడ దేవుడికి స్తోత్రం. ఆ పిండి ఈ పిండి పంపించింది కాదు, ఇక్కడికే నువ్వే రావాలి, నువ్వే నిలబడాలి. అక్కడ దేవుడికి స్తోత్రం. ఆమె హల్లెలూయా. పెట్టేది నెత్తి మీద పెట్టరు. ఇక్కడ నీ చేతుల్లో నీ ఒడిలో కొలిచిపోస్తారు. రూతు ఒడిలో కొలిచిపోసినా పోలేదండి. సహవాసం ఉంది కాబట్టి కొత్త పిల్ల అయినా సరే ఏమండి చూడండి కళ్ళానికి వెళ్ళడానికి రెడీ అయింది. ఆమె హల్లెలూయా. పొలంలోకి వెళ్ళడానికి రెడీ అయింది. దేనికన్నా రెడీగా ఉంది రూతు. కారణం తెలుసా? యెహోవా రూతుని ఏం చేశారంటే దర్శించారు. దేవునికి స్తోత్రం. ఈ ఇంటిలో తగినంత ఆహారం ఉంది. ఇక్కడ
ఇంతకు ముందు నా చేతిలో ఆమె ఎవరంటే ఒకప్పుడు మోయాబు దేశంలో ఏమని చెప్పాను, పూజారి. అందుకని నేను టైం అయిపోయింది, కానీ మంచి చేతుల మంచి క్యాష్ ఉండేది, కానీ హృదయం ఎప్పుడు నెమ్మది అనేది లేదు. ఎంతో మంది పిల్లలు చంపడేసింది పూజారిగా. వాళ్ళ ఆచార సాంప్రదాయాలతో జ్యేష్ఠులని అందరినీ కూడా భరిస్తా ఉంటే ఆ మూలకి దేవుని చేతిలో పెట్టినప్పుడు ఎవరు క్యాన్ చేసినప్పుడు ఇవిడి కింద నుంచి డబ్బులు ఎత్తి లెక్కెట్టేసి మళ్ళీ నెక్స్ట్ అని కుటుంబం పెట్టి కూర్చుంది. అలాగా మంచి మంచి ఒక ఆర్థిక సంబంధంగా చాలా స్తోమతగా ఉండేది పిల్ల. ఎవరో రూతమ్మ. దేవుడి స్తోత్రం. కానీ ఏం లేదంటే నెమ్మది లేదు. డబ్బు పెట్టుకోవడానికి జేబులు సరిపోవట్లేదు, కానీ చూడండి హృదయంలో నెమ్మది లేదు. అని ఎప్పుడైతే ఈ కుటుంబంతో ప్రభు పరిచయం అయ్యాడో ఆ రోజు ఆమెకి తగినంత ఇక్కడ ఉంది ఇంట్లో. దేవుని స్తోత్రం. తగినంత సమృద్ధి, తగినంత సంతోషం, తగినంత ఆనందం. ఈ కుటుంబంలో ఎన్నో మా కుటుంబంలో లేనిది ఈ కుటుంబంలో ఏదో దొరికిందని మీకు అర్థమైపోయింది. కాబట్టి పరిస్థితులు మారినా ఆమె బ్యాక్గ్రౌండ్ అంతా డైరెక్ట్గా మారిపోయింది. మారిపోలేదండి. మాట్లాడాలి ఏంటో ఈ బ్యాక్గ్రౌండ్ బాగోదు, బ్యాక్గ్రౌండ్ బాగుంది, నువ్వేంటో దేవుడు మాట్లాడటం. హల్లెలూయా. మన పాత బ్యాక్గ్రౌండ్ అంతా మార్చేసి మనం జపంజా చదువుతున్నాం. ఒక ఆయన పాస్టర్ గారు అంట ఏమండి రోజు యూట్యూబ్లో అవుతుందంటే ఏ పెద్ద సతీష్ కుమార్ గారే రోజు కూడా పెడతారు, ఈయన ఇంకా రోజు 2 పెడతారంటే ఏంటి దుప్పట్లు వెనక స్క్రీన్లు పొద్దున్న 3 ఆరాధన 3 స్క్రీన్లు పెడతారంట. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా లింగి మధ్య పెడతాం మొదలెట్టాడంటే ఎంత స్క్రీన్ లింగి మధ్య అర్థమైపోతుంది కదా మన సుజీ వాళ్ళకి దుప్పటి డిజైన్ ఏంటో మరి అర్థమైపోతుందండి. నేను చెప్పకూడదు, అది భారీ సీరియల్ పెడతానండి. స్క్రీన్లు సరిపోవట్లేదు, పెట్టింది పెట్టకూడదు. మళ్ళీ కొత్త వాక్యం కొత్త ప్రదర్శన రాకపోయినా సరే స్క్రీన్ వెనకాల రోజు కోటి మాట్లాడట్లేదు. మీకు ఏమన్నా అడ్డో ఏమో తెలిసే పాస్టర్ గారు అడోయ్ మిమ్మల్ని పిలుస్తున్నావు. దేవుడికి స్తోత్రం. స్క్రీన్లు మారితే కాదు, ముందు మనం మారాలి. దేవుడికి స్తోత్రం. మన పై రూపాయలు మారితే కాదు, లోపల ఉన్న యేసయ్య శక్తి మనలో పెరగాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. బ్యాక్గ్రౌండ్ మార్చింది మనం కాదు, మన బ్యాక్గ్రౌండ్ మార్చింది ఎవరంటండి ఆయన. ఈ బ్యాక్గ్రౌండ్ ఈ చెడ్డ బ్యాక్గ్రౌండ్ అంతా పరిశుద్ధమైన బ్యాక్గ్రౌండ్గా మార్చుడు కాక. ఒకప్పుడు చెడ్డ పేరు వెళ్తే అందరూ లేచి వెళ్ళిపోయారు, ఒకప్పుడు ఉంటే చూసుకోరు, నిన్ను అందరూ రకరకాలుగా అనుకునేవారు. ఇప్పుడు నువ్వు నిలబెడితే 100 మంది నిలబెడుతున్నారు. ఎవరు ఇచ్చారా కృప? దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు వెళ్తా ఉంటే అందరూ ఆ వీధిలో తలుపు చేసుకునేవారు ఇది వరకు. ఇప్పుడు నువ్వు వెళ్తా ఉంటే మా ఇంటికి రండి పిలుస్తున్నారు. కారణం ఏంటంటే దేవుడు నీ బ్యాక్గ్రౌండ్ మార్చగల దేవుడు ఆయన, నీ కథ మొత్తం మార్చగల దేవుడు ఆయన. ఇప్పుడు రూతు చెత్త దెబ్బలో పుట్టిన పిల్ల అయినా సరే ఈమె ఆ ఇంట్లో ఉన్న దేవుడి దర్శనం ఏంటో తగినంత ఆ ఇంట్లో ఏమున్నాయో అర్థం చేసుకుంది. కాబట్టి నేను యేసయ్యను విడవనని చెప్పేసి ఒక ప్రమాణపూర్వకంగా ఏమంటారు దాన్ని ఒక తీర్మానపూర్వకంగా అవతల పరిస్థితులు ఎలా ఉంటాయో అన్నీ తెలియకపోయినా సరే అంచనాలకు మించిన ఇబ్బందులు అక్కడ ఉంటాయి. అయినా సరే బయలుదేరలేదా? దేవుడికి స్తోత్రం. బయలుదేరి బెత్తలేం దాకా వచ్చి సిటీ బాగుందమ్మా ఇక్కడ ఉండిపోదాం, నేను ఇంట్లో పని చేసుకుంటాను అంది. అక్కడ బెత్తలేం సిటీలో ఉండిపోవడమే కాదు, బెత్తలేంలో ఉన్నటువంటి ఆ పల్లెటూరులో వచ్చారంట. దేవుని స్తోత్రం. వచ్చిన తర్వాత ఇంట్లో ఉండిపోయిందంటే ఆవిడ ఎక్కడికి వెళ్ళిందండి? పొలంలో ఉండిపోయింది. పొలంలోకి వెళ్ళిపోయి ఏమంటే మేము కొత్తగా వచ్చాం ఆయన పని తిప్పిస్తారా అని గట్టి మంచి కాదు ఎక్కడికి వెళ్ళిందంటే ఆవిడ పొలంలోకి వెళ్ళి చేసింది. అమ్మ కొంచెం జరుగు సిస్టర్, నేను కూడా గొడవలు పెట్టుకుంటాను లేదు అక్కడ. వాళ్ళ వెనకాల ఎంత చిన్న చూపు. ఎందుకు ఇంత తగ్గించుకుంటుంది? ఎందుకు ఇంత దూరం ప్రయాణం చేసింది? అమ్మ రుతునికి ఏం తెలుసమ్మా, వెనకాపడి ప్రభుత్వం లేదయ్యా. ఈ ఇంట్లో తగినంత ఆహారం ఉంది, ఈ దేవుడు తగినంత చేయగల దేవుడు ఆయన. ఈయన దగ్గర అన్ని తగినంత ఉన్నాయి. ఈయన దగ్గర తప్ప ఇంకెక్కడ సమృద్ధి లేదు. నా కుటుంబంలో నా చేతున్న డబ్బులున్నా ఎప్పుడు నాకు దరిద్రమే, లేమే, శాపమే, భయమే, దుఃఖమే, వ్యాధులే, కలవరమే, కానీ తగినంత ఈ దగ్గర ఉంది. ఈయన నాకు తగిన దేవుడు. దేవుడికి స్తోత్రం. ఎన్ని ఆటంకాలు వచ్చినా తోడుకోళ్ళు వెళ్ళిపోయినా ఇంకొక మాట నాకు బాగుతూ వస్తుంది. వెంటనే ఇప్పుడు వీళ్ళేమో అందరూ వీళ్ళేమో ప్రభుని పెడతారు. భర్తలు వెంటనే తల్లిదండ్రులు ఎంత లేదన్నా సరే పాపంతో పెళ్లి చేయడం రారు. కానీ ఆ క్రిస్టియన్ ఫ్యామిలీ మ్యారేజ్ డిస్టర్బ్ అవ్వని మన తల్లిదండ్రులు వస్తారు రారండి. అక్కడ చెప్పాను కదా బంగారు తల్లి, ఆ క్రైస్తవులతో వద్దన్నాను. నమ్మస్తూ కాదాడు. ఆ క్రైస్తవులు అంటే బాగా డేంజర్ వాళ్ళు. నువ్వు బయట చేస్తే లోపల చేస్తారు. చచ్చిపోయి కదా ఆ వ్యక్తి పోయాడే, నేను చేసిన ఆడిపోయాడే, నీకు మంచి లైఫ్ ఇస్తామమ్మా, ఇంకా మన కంట్రీలో మంచి 5 స్టార్ హోటల్లో చేస్తామమ్మా. అక్కడ వాళ్ళు ఆహారం ఉందమ్మా, నువ్వు కౌంటర్లో కూర్చొని నువ్వుకే అలా కూర్చొని చూసి లెక్క పెట్టనే వచ్చేమ్మా అంటారంటే తల్లిదండ్రులు. ఏ తల్లిదండ్రులైన బిడ్డల్ని వేరే దేశం వెళ్ళిపోతామంటే అల్లుడిగా చనిపోతే వదిలిపెడతారండి? మాట్లాడండి. చెప్పాలంత తల పైకి చమంది. దేవుడికి స్తోత్రం. ఎంత ఏదో సంవత్సరం డిస్టర్బ్లో రాంగ్ ఏదో జరిగినాయి, కానీ అది ఫెయిల్యూర్ అయినప్పుడు పేగు బంధం కదులుతుందా కదలదండి? కొలే పిచ్చిది
ఏమండి కొంచెం తండ్రి గారు ఎలా మొత్తం మీద ఫిక్స్ అయ్యి పిల్లలు తెచ్చుకోవాలనుకుంటారు అనుకోరండి. ఆ సిచ్యువేషన్ రూట్ కూడా వచ్చి ఉంటుంది. కానీ సారీ నాన్నగారు, నా భర్త లేకపోయినా పర్లేదు, ఆ బ్యాగ్ ఉన్నది అమ్మ వెళ్ళిపోతావా అమ్మ, మీరు ఏడ్చినా నా స్థితిగతులు మారు, నా స్థితిగతులు మార్చగల తగినంత దేవుడు నాకు దొరికాడు. దేవుని స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. నాకు తగినంత తగుమాత్రంగా నాకున్నా పర్లేదు, కానీ నాకు తగిన వాడు ఈయన, నాకు భర్త అనే శరీరానికి పోషకతీనే పోషించేవాడని కమాన్ అని బయలుదేరింది. దేవుని స్తోత్రం. ఈ రోజున మనం బయలుదేరగలుగుతాం ప్రభు కోసం. రూతు చేసిన సాహసకార్యం చేయగలుగుతున్నామా? నయోమి ద్వారా అన్నీ కోల్పోతే రూతు ద్వారా మరలా అంత సప్లై పంపించండి. దేవుని స్తోత్రం. ఇప్పుడు అత్తగారిని పోషించి బాధ్యత అర్థం పడిందండి. ఓయ్ ముసలానా నాడు ఎదురంతా పండిగి అందండి అక్కడ లేదు, అత్త మీరు ఇంట్లో ఉండి అంతానని కోడలు మంచి అందగత రూతు. అయినా సరే ఆయుష్కి ఎన్ని తెలుసుకునే విషయాలే అయినా సరే చూడు, దేవుడు ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడ పని చేయాలో అన్ని దేవుడి ముందు ప్రీ ప్లాన్డ్గా చెప్పలేదండి అక్కడ. ఈ దేవుడు నాకు తగిన వాడని ఆయన అడుగుజాడలో మనం నిలబడడానికి ఇష్టపడితే అన్ని దేవుడు సమస్తమును సమకూర్చుడు గాక, నిన్నే అనేక మంది పెట్టేవారిగా మార్చుడు గాక. ఇప్పుడు అనుకుంది అత్తగారి కోసం కష్టపడాలని పొలంలోకి వెళ్ళింది, కానీ దేవుడు కొన్ని వేల మందికి ఆహారం పెట్టి ఒక యజమానురాలుగా మార్చాడు. చెప్పడం దేవుడికి స్తోత్రం చేద్దాం. నా ఇంటిని నేను అత్తగారు పోషించుకుంటే చాలని సిగ్గుపడకుండా, సుఖమును కోసం ప్రయాసపడకుండా, నేను లగ్జరీగా ఉండాలి ఇదివరకు నేను అది అనుకోకుండా అందగత్తిని కాబట్టి అమ్మో నాకేం ప్రమాదం అనుకోలేదు, నా అత్తగారిని పోషించడం నా బాధ్యత, నా ఇంటిని నడుపుకోవడం నా బాధ్యత, కష్టపడటం నా కర్తవ్యం అని బెత్తలేంలో ఆగిపోలేదు, చేలు ఆగిపోలేదు, కోసేవారు వెనకాల నేను కూడా మీలా ఉంటాను అనుకోలేదు. వాళ్ళకన్నా వెనకాల తగ్గించుకొని తను తాను హీనపరచుకుని తనకున్న అందాన్ని, తనకున్న గతంలో ఉన్న పలుకుబడిని అన్నీ కూడా తను తాను వదులుకొని టార్గెట్ ఏంటి, నా కుటుంబం పోషించబడాలి, నాకు ఇది తగిన దేవుడు, ప్రజలు ముందు ఏమైనా ఎలా అనుకున్నా పర్లేదు కానీ ఈ దేవుడు నాకు కావాలి అని చెప్పేసి చూడండి, తగినంత ఆహారం కోసము ప్రయాసపడలేదా? దేవుడు అలాగే ఉంచాడు వ్యక్తిని. ఎక్కడైతే ఆమె పరిగెరిందో ఆ ప్రాంతాలన్నీ, ఆ ఏరియాలని, ఆ పొలాలన్నిటికీ ఈమెని యజమానులుగా చేసేసాడు. దేవుడికి స్తోత్రం. ఈ రోజున ఈయన మనకు తగినవాడా కదా అని తెలుసా తెలీదా? మరి దానికి తగ్గ ప్రయాసపడుతున్నావా? దానికి తగ్గ కన్నీరు కారుస్తున్నావా? దానికి తగ్గ హోంవర్క్ మనం చేస్తున్నావా? దానికి తగ్గ ప్రార్థన మనం చేస్తున్నావా? దానికి తగ్గ స్తుతులు మనం చెల్లిస్తున్నావా? కొలత వేసుకోవాలి, ఏ రోజు ఆ రోజు టాలీ చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏంటంటే యెహోవా నామమునకు తగిన మహిమను, తగిన మహిమ అంటే ఎంత మేలు పొందామో. ఇప్పుడు 100 కిలోలు మేలు పొందాము అనుకోండి, 103 కేజీల స్తుతులైన ఆయనకి చెల్లించాలి. దేవునికి స్తోత్రం. నువ్వు 103 కిలోలు మేలు పొంది 3 కిలోల స్తుతులు చెల్లింది ఎలాగా? 100 కిలోల అకౌంట్లో మైనస్ బ్యాలెన్స్ ఉంటుంది, మనకు జాగ్రత్త. దేవునికి స్తోత్రం. ఆమెన్, హల్లెలూయా. కాబట్టి రూతు ఈరోజు ఏం చేసిందంటే కొన్ని వేల మందికి ఆహారం ఇచ్చేటటువంటి పంట పొలాలకు ఆసామిగా మారలేదండి. పోషకర్త అయిన యేసుక్రీస్తు వారి యొక్క తల్లిగా మారిపోయింది. చెప్పడం దేవునికి స్తోత్రం చెప్తాం. ఆమెన్, హల్లెలూయా. నువ్వు అనుకున్నావు నా బ్యాక్గ్రౌండ్ బాగాలేదండి, నా పరిస్థితులు బాగాలేదండి, ఇంకేదో జరిగింది, ఏదో మిస్టేక్ చేసి ప్రభుని అనుకున్నాను, లేదు మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతానండి, మా అమ్మ నాన్న చూస్తున్నారండి, ఏదో పొరపాటు ప్రభు బాప్తిజం ఉంది, మాస్టర్ గారు బాప్తిజం ఎలా కడుక్కోవాలండి? కుదరదు. ఇది దేవుని స్తోత్రం. ఒకసారి వెలిగించబడ్డావంటే నువ్వు ప్రజ్వలితానే ఉండాలి, కానీ నీలోను వెలుగు చీకటి కాకుండా చూసుకున్నావు గాక. నీ గతం ఎంత సంపాదన, ఎంతో పలుకుబడి, నీ పక్కన అటు 10 మంది బౌన్సులు పరిగెట్టారు, ఇప్పుడు నీ వెనకాల ఎవరు రావట్లేదు, సమస్యలే పరిగెడుతున్నాయి, శోధనలే పరిగెడుతున్నాయి, రోగాలు వచ్చి హాయి చెప్తున్నాయి, ఏమండి అవమానాలు వచ్చి నిన్ను వెనక నుంచి ఏదో గెట్టేస్తున్నాయి. అయినా సరే ఈ దేవుడు నాకు తగినవాడు నువ్వు అనుకుంటే గనక శక్తికి మించిన కార్యాలు చేయను గాక. యేసయ్య కోసం ప్రయాణం చేయగలిగితే ఏమండి తగినంత ఆహారం లేకే చూడండి, ఏదో సంపాదన వెళ్ళారు, ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అయిపోయారు. అందుకే నయోమి ద్వారా ఏమన్నా అక్కడ ఆహారం ఉందని తెలుసు, కానీ మళ్ళీ ఎప్పుడండి యెహోవా తన జనులకు ఆహారం ఇస్తుంది దర్శిస్తున్నాడని మళ్ళీ వార్త వచ్చాక అప్పుడు రిటర్న్ అయ్యారు. కానీ రిటర్న్ అయ్యి మళ్ళీ బెత్తలేనికి వచ్చింది, కానీ ఆమె వల్ల ఇంట్లో ఏమన్నా 4 మెతుకులు వస్తున్నాయండి. అసలు ప్రయాసపడిన రూతి. దేవుడి స్తోత్రం. సంఘంలో అనేక మంది రూతులాంటి బిడ్డల మంది దేవుడు దయచేయను గాక. చెప్పాలి దేవుడికి స్తోత్రం. ఇందాక మన మనోహర్ గారు చెప్పారు ఏంటంటే పెంట కుప్పల మీద దేవుడు ఏంటంటే 113 ఏముంటుంది మాట, పెంట కుప్పల మీద నుంచి అంతే ఆ మాట వస్తుంది. ఎందుకో ఆ మాట అడుగుతుంది పొద్దు నుంచి 113 చూడమాట కరెక్ట్గా చదవాలన్నమాట.
ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, దేవునికి మహిమ కలుగును గాక. పోయామంటే చెత్త దిబ్బ, అంటే చెత్త దిబ్బ పెంట కుప్పల నుంచి ఇప్పుడు రూతుని ఏం చేశాడండి? పైకి లేవనెత్తాడు, యజమానురాలుగా మార్చాడు. అనేకులు ఆహారం పండే పొలాలకు ఆసాముగా చేయటమే కాదు, పోషణకర్త అయిన యేసయ్యకు తల్లి వరుసలో తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఏ వరుసలో ఉన్నావో నాకు తెలియదు, కానీ ప్రభు తన వరుసలో మనం తీసుకురావాలంటే మనం ఖచ్చితంగా ఈ దేవుడు తగిన దేవుడు అని మనం కలిగిన దేవుడి మీద మనం ఏం కలిగి ఉండాలండి? అత్యంతమైన నమ్మకం కలిగి ఆయన కోసం గత వారం వాక్యన్నట్టుగా 1 మైలు రమ్మండి 2 మైళ్ళు అంటే అక్కడ చాలా దూరం ప్రయాణం చేశారు, గమ్యం చేరేంత వరకు. ఏమండి, మనం ఆహారం దొరికేంత వరకు, ఆత్మ సంబంధమైన ఆహారంతో మనం నింపబడే వరకు కూడా, మన ఆత్మలు బలపడేంత వరకు కూడా మనం ఈ ప్రయాసం, ఈ పోరాటం, ఈ ప్రయాణం, ఏమండి ఈ విధానాల్లో మనం పరుగులు పెడుతూనే ఉందుము గాక. తెలియదు అవతలు ఎప్పుడు నెమ్మది పొందుతాం, ఎప్పుడు మనం సాల్వ్ అవుతుంది తెలియదు, కానీ రూత ఎంత దూరంగా రావస్తాను, వచ్చేసిందని మధ్యలో ఎప్పుడైనా వెనక్కి వెళ్ళిపోతాను, నా వాళ్ళకి కాలేయాలి నేను ఎప్పుడన్నా అక్కడ లేదు. ఒకసారి మనం ఫిక్స్ అయ్యాం ప్రభులో, కాబట్టి మరణం వరకు ఏది కూడా మనల్ని ఎడబాయి ఉండదు గాక. ఆఖరి మీద చేయబట్టింది మనం మరలా గణక వైపు, లోకం వైపు, స్నేహితుల వైపు, బంధువుల వైపు, పరిస్థితుల వైపు, ఉపద్రవాల వైపు, ఏమండి ఇంకా సాంప్రదాయాల వైపు, ఆచారాల వైపు చూడకూడదు గాక. విశ్వాసంతో యేసయ్య వైపు మనం చూచుదుము గాక. రూతు లాంటి బిడ్డలు మన కుటుంబాల్లో, మన సంఘంలో దేవుడు లేపును గాక. దేవునికి స్తోత్రం. రండి, ఆది కాండంలో ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఆ వ్యక్తి ఎవరో? అది యోసేపు. ఎవరంటండి? ఇప్పుడు అత్తగారి ద్వారా ఏమండి ఉన్న పోషణ ప్రజలు పోయారు, కోడలైన రూతు ద్వారా మళ్ళా పోషణ మొదలైంది, అనేకులు దీవించబడ్డారు. దేవుని స్తోత్రం. తీయక్కర్లేదండి, మనకు బాగా తెలుసు. ఇప్పుడు అన్నదమ్ములు చాలా మంది, పెద్ద ఫ్యామిలీలో అంతమందికి ఆహారం చూపించారు కదా వాక్యం. చూడండిగా తగినంత ఆహారం దేవుడు మనకి, అవునా కదండి? దేవుడు తగిన వాడా కదా మనకి? ఆయన కోసం బయలుదేరితే తగినంత కార్యాలు దేవుడు జరిగించును గాక. మాట చాలా సమయం అయింది. ఇక్కడ 45లో ఒక మాట, ఆది కాండం 45లో ఒక మాట ఉందండి. 4వ వచనం, అంతటా యోసేపు నా దగ్గరికి రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చి, అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుని యోసేపును నేనే, ఆయనను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు అయ్యయ్య దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. అసలు పాయింట్, ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను, దేవునికి మహిమ కలుగును గాక. అన్నలారా మీరు చేసేదో చేశారులేండి, మీరు కావాలని చేసినా ఏం చేసినా దాని గురించి బాధపడ్డ మానేయండి. మీరు అమ్మేసారు చూడండి, అమ్మివేసిన యోసేపుని నేనే, కానీ మీ ప్రాణ రక్షణ కొరకు తగినంత ఆహారం మీకు ఇవ్వటానికి దేవుడే నన్ను ముందుగా ఐగుప్తుకి, చెప్పండి కానీ స్పందనలో దేవుడే నన్ను ఐగుప్తులోనికి ముందుగా నన్ను, దేవునికి స్తోత్రం. మనల్ని పంపించేవాడు ఎక్కడికి ఎవరై ఉండాలి? దేవుడై ఉండాలి. ఆ సాక్ష్యం మనం చెప్పగలవారమై ఉండాలి. ఆమె హల్లెలూయా. ఇప్పుడు ఎవరండి యోసేపు తండ్రులు ఎవరు? ఇస్సాకేనా? యాకోబు. ఎస్, యాకోబు కూడా పాపం బాధలో ఉన్నాడు. ఇప్పుడు కరువు ఎక్కడ ఉందంటే, ఇప్పుడు ఆహారం ఎక్కడ ఉండాలి? యాక్చువల్గా కణాల్లో ఉండాలి. కరువు ఎక్కడ ఉండాలి? ఐగుప్తులో ఉండాలి. కానీ రివర్స్ ఎప్పుడు తెలుసా అండి? ఇప్పుడు కరువేమో కణాల్లో ఉంది, ఆహారమేమో దానికి. ఎందుకంటే యోసేపు ఎక్కడ లేడు అక్కడ కరువే, యోసేపు ఎక్కడ ఉన్నాడు అక్కడ సమృద్ధి. దేవుని స్తోత్రం. ఈరోజు మనం ఎక్కడ ఉంటే ఏమై ఉండాలంటండి? మనం లేని చోట కరువు రావాలని కోరుకోకూడదు, కానీ మనం ఎక్కడుంటే సమృద్ధితో నింపబడతాము గాక. దేవునికి స్తోత్రం. ఎందుకని యాక్చువల్గా యోసేపు కణాల్లోనే ముందుడు, కానీ ఏం చేశారు అన్నదమ్ములు? నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావు. అందుకే సిగ్గుపడి బెచ్చలాగా మోదాపేక్ష లేనట్టుగా భోజనం చేసుకుని వెళ్ళి కూర్చున్నావు. ఎందుకు నువ్వు ఖాళీ చేతులతో పట్టుకోవాలని పరిస్థితి వచ్చిందంటే, నువ్వు యోసేపును ఒకప్పుడు అమ్మివేశావు. ఈ రోజున ఏమండి యోసేపులు అమ్మివేయబడుతున్నారు, నమ్మకస్తులు అమ్మివేయబడుతున్నారు, ఆహారం గలవారు అమ్మివేయబడుతున్నారు, ఫలింపు గలవారు అమ్మివేయబడుతున్నారు. చాలా మంది మనం యోసేపులు అమ్మేసుకున్నామేమో ఒకవేళ. దేవుడికి స్తోత్రం. యోసేపు అంటే ఎవరండి? నమ్మకస్తుడు. యోసేపు అంటే ఎవరండి? ప్రార్థనాపరుడు. యోసేపు అంటే ఎవరండి? ప్రతిఫలాన్ని అపేక్షించిన వాడు. యోసేపు అంటే ఎవరండి? ఎన్ని పరీక్షలు వచ్చినా సరే, ఎందుకు ప్రభువా ఇలా చేసేవని దేవుణ్ణి నిలదీసి
అడగని వాడు యోసేపు. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఇటువంటి యోసేపును మనం అమ్మేసుకున్నామే కుటుంబంలో, సంఘంలో. యోసేపులు అమ్మబడకుండా మనం ప్రార్థన చేయదుము గాక. మన సంఘాల్లో, మన కుటుంబంలో ఉన్న యోసేపు లాంటి లక్షణాలు లేపబడదురు గాక, లేపబడదురు గాక. ఈ రోజున యోసేపు అమ్మి వేశారు కానీ దేవుడు అమ్మివేయబడిన దాసుడు మన యోసేపు ద్వారానే. ఇప్పుడు మొదట మళ్ళా 2 పాయింట్లోకి, యోసేపు ఎవరికి ఆహారం పెడతాడండి? దేశం అందరికి పెడతానే, పెట్టట్లేదా? మా అన్నదమ్ములు వస్తారు ఎప్పటికైనా గుర్తుపెట్టేశాడు మళ్ళా. ఎందుకంటే కొంచెం ప్రార్థన పొందినోడు కాబట్టి ఏంటండి పరిస్థితులు జరిగిన వాడు చిన్నోడే కానీ కొంచెం అనుభవాలు ఎక్కువ. దేవునికి స్తోత్రం. అలాగా యోసేపు కానీ అర్థమైపోతాడు, దర్శనం ప్రతి అన్నీ ఉన్నాయి ఆయనకి. ఎందుకంటే శ్రమలో వచ్చిన వ్యక్తి కాబట్టి. దేవునికి స్తోత్రం. వచ్చారు అన్నదమ్ములు, వెంటనే మోడకి వెళ్ళిపోయి 7 గదిలోకి లేచి వచ్చాడు. ఎందుకని గుర్తుపెట్టేశాడు యోసేపు అన్నదమ్ములు. దేవునికి స్తోత్రం. కానీ వాళ్ళు చూసి పరిస్థితి ఎలా ఉందంటండి, ఖాళీ సంచులతో వచ్చారు. కానీ ఖాళీ సంచులు నింపి పెట్టాడండి. ముందు ఖాళీ సంచులను పంపించాడు, తర్వాత బెన్యామీన్ తీసుకురమ్మన్నాడు. ఈసారి అన్నాడు, ఇంకా మీరు అక్కడ ఉండవలసిన అవసరం లేదు, రండి మా ఫరోతో మాట్లాడతాను, మీకోసం ఐగుప్తు దేశంలో ఒక రాష్ట్రాన్ని రాసిస్తా. చెప్పడం దేవుని స్తోత్రం కదా. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. కోర్టులో ఉన్న వ్యక్తి, జైల్లో ఉన్న వ్యక్తి ఒక చెడ్డదాని ద్వారా చట్టముద్ర వేయించుకుని కొన్ని రోజులు ఏమండి ఎవరు బెయిల్ కోసం అందం ఎవరైనా బెయిల్ తీసుకొచ్చి యోసేపు విడిపించారండి. ఆ దిక్కు లేదు యోసేపుకి, ఆ సపోర్ట్ లేదు యోసేపుకి. కానీ ఈ రోజు ఎక్కడున్నాడు తెలుసా అండి? కొన్ని దేశాలు బ్రతకడానికి ఒక ప్రీ ప్లాన్ కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఒక దర్శన కలిగిన వ్యక్తిగా ఉన్నాడు, ఒక విజన్ కలిగిన వ్యక్తిగా ఉన్నాడు, ఒక ప్రతిష్ఠ కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఈ రోజున నీకు శారీరకంగా నేను ఎవరు సపోర్ట్ చేయకపోవచ్చు, నీకు ఎవరు మంచి సలహాలు ఇవ్వకపోవచ్చు, నువ్వు వెళ్తే నీకు ఎవరు వందనాలు చెప్పకపోవచ్చు, ఆ కథలు వదిలేయండి. కానీ ఒక దర్శనం కలిగి ఉన్నావు చూడు. యోసేపు కళ వచ్చిందా లేదా? ముందు వచ్చింది. ఆ కళను వచ్చేస్తున్నాడు రా కళ్ళ కన్నవాడు అని అందమంది ఎట్టారన్నమాట. ఆ కళ, ఆ దర్శనాన్ని మాత్రం ఆయన మాత్రం అనుమానించలేదు. దేవుని స్తోత్రం. ఎప్పుడైనా నా కళ నెరవేరుస్తాడు, ఎప్పుడైనా దర్శనాన్ని నెరవేరుస్తాడు. ప్రభువు నమ్మదైన వాడు, ప్రభువు నమ్మదైన వాడు. అందరు పనులు వచ్చి నా పనికి నమస్కారం చేస్తాయి. అన్ని నక్షత్రాలు వచ్చి ఏమండి ఆ 2 రకాలుగా చూపించాడు. తండ్రిని మాత్రం తిట్టలేదండి. ఎందుకంటే యోసేపు భక్తి ఏంటో తండ్రికి ఎవరో ఒకరిని అర్థం చేస్తూ ఉంటారు కుటుంబంలో, సంఘంలో. దేవుని స్తోత్రం. అవునా కాదండి? దేవునికి స్తోత్రం. యోసేపు ఈరోజు స్థాయిలో తెలుసా అండి? యోసేపు అన్నదమ్ములందరూ ఖాళీ సంచులు చేసుకొచ్చి లైన్లో నుంచున్నారు, 10 మంది ఉన్నారు వెయిటింగ్. రేషన్ షాప్ అది. దేవుని స్తోత్రం. యోసేపు బటన్ నొక్కితే నాకు సంచులు ఉంటుంది. దేవుని స్తోత్రం. ఆమె హల్లెలూయా. ఏ చేతులతో అయితే కొట్టి పడేశారో ఇప్పుడు మీ కడుపులు నిండాలంటే ఆయన సంతకం ఉండాలి అక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఆ దేశం వరకేనండి, ఆ కుటుంబం వరకేనండి, ఏకంగా వద్దు ఎంత ప్రేమగా యోసేపు చూడండి. మొత్తం వద్దాన్ని తీసుకొచ్చి నాన్నగారిని తీసుకొచ్చి చెప్పేసి గోషేన్ రాష్ట్రాన్ని ఫరోతో మాట్లాడి, యాక్చువల్గా ఎందుకు ఇజ్రాయేల్కి ఐగుప్తులకి పడదంటే, ఇజ్రాయేలీలేమో ఏం మేపుతారు అన్నాడు? గొర్రెలు మేపుతారు. ఐగుప్తులేమో పశువులు మేపుతారు. గొర్రెలు మేపేవారంటే ఐగుప్తులు చాలా అసహ్యం. అందుకే వారు భోజనం చేసినప్పుడు ఇద్దరికి వేరే వేరే కూర్చున్నారు. కానీ విచిత్రం చూడండి, దేవుడు ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. యోసేపు తెలుసుకున్నాడండి. యోసేపును కలిగి ఉన్న దేవుడు తెలుసుకున్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే పోషించేవాడు యోసేపు అంటే. అందుకే లాస్ట్ 55 ఏమంటాడండి? భయపడకండి, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించదని చెప్పి వారితో ప్రీతిగా వారిని ఆదరించాడంట. అరే చిన్నోడు నువ్వే ఆదరిద్దామంటే నువ్వు దైవికంగా ఏమంటే శారీరకంగా చిన్నోడేమో, ఇంట్లో 2-3 మూటలు బియ్యం లేకపోవచ్చు, నెలకు సరిపడ సరుకులు లేకపోవచ్చు, కానీ ఈయన తగినంత ఆత్మీయత కలిగిన వ్యక్తి అండి. ఈయన ఎవరు ఆత్మీయ ఏం తగినంత ఉందో యోసేపు దగ్గర? ఆత్మీయత అనండి ఒకసారి, పరిశుద్ధత అనండి ఒకసారి, ప్రార్థన అనండి ఒకసారి. ఏంటి అన్ని? తగినంత ప్రార్థన, తగినంత ఆత్మీయత, తగినంత ఓర్పు, తగినంత దర్శనం కలిగిన అనుభవం వ్యక్తిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి రోజున దేశానికి కాదు, రాష్ట్రాలకి కాదు, తన కుటుంబానికి కాదు, చివరికి ఒక గోషేన్ రాష్ట్రాన్ని ఫరోతో మాట్లాడి చూడండి ఇజ్రాయేల్ రాసిచ్చిన చేశాడు. చెప్పండి దేవునికి స్తోత్రం. చెబుదా ఒకప్పుడు గోత్రం పడేసిన వ్యక్తివే చెడ్డదన్నా ఎవరైనా పోతీఫరు భార్య కూడా వచ్చి ఏంటండి యోసేపు అలా నేను చెప్పాను, యోసేపు నిన్నగా మన ఇంట్లో పనిచేసాడు కదా బాబు. అవునా యోసేపే, నువ్వు నీ ముద్ర వేసావు. కానీ ఇప్పుడు భార్య మాట వినందుకు భర్త కూడా సిగ్గుపడ్డాడు కదా. అందరూ రేషన్ షాప్లో లైన్లోకి నుంచోవలసిందే. దేవుని స్తోత్రం.
మన సత్ప్రవర్తన మీద ఆపరంద వేసేవారు సిగ్గుపడేలాగా దేవుడే చేస్తాడు. మనం ఏం టెన్షన్ పడి ప్రత్యేకంగా వాళ్ళు కట్టవట్లు ఏమి మనం ఈదులో కట్టక్కలేదు, వాళ్ళ గురించి యూట్యూబ్లో చెడ్డ ప్రచారం చేయక్కర్లేదు, వాళ్ళ కోసం అలా అయిపోవాలి ఇలా అయిపోవాలని శాపనార్థాలు ప్రార్థనలో పెట్టక్కర్లేదు. ప్రార్థనలో ఒక వ్యక్తి గురించిన కోపం, ఒక వ్యక్తి యొక్క వాక్యంలో కోపం, వాక్యాన్ని పెట్టుకోవడం, ప్రార్థనలు పెట్టుకోవడం, ఇలాంటి పిచ్చి పనులు మనం మానేయాలి. దేవుడికి ఏదైనా సరే, దేవుడికి స్తోత్రం. ఎవరినైనా పగ తీర్చుకోవడము మనమేమో నోటు దురుస్తవుతుంది, కొంప అవుతుంది, కానీ దేవుడు కల చేసుకుంటే ఏమన్నా మనమేంటో దేవుడి అర్థమైన దేవుడు చేయను కాక. యోసేపు ఏముందన్నాడు ఇప్పుడు? తగినంత ఆహారం. దేవుడి స్తోత్రం. అనేక మందికి మన తెలుగు భాషలో అన్నదాతగా దీవించబడుతున్నాడు. దేవుడి స్తోత్రం. ఒక కుటుంబం గడిస్తే చాలనుకుంది ఎవరో రూతు, కానీ పోషణకర్త దేవునికి తల్లిగా మారిపోయింది. అనేక మంది నిజంగా అంటే ఈరోజు మనం ఏమండి మనకి తగినంత ఏమి లేకపోయినా పర్లేదు, మన దేవుడు తగిన గలవాడు, మనకు తగిన గలవాడు. అదేమన్నారు అగ్నిగుండంలో, ఈ దేవుడు మమ్మల్ని అగ్నిగుండం తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఆయన సామర్థ్యం ఏంటో, ఆయన దగ్గర ఏంటో మనం అర్థం చేసుకోవాలి. మనం తగిన వాడే, ఇంకేం అవసరం లేదు, వెనకమ్మ చూడక ఇచ్చేడు పిల్లలు అంటారు. పొలం లేదండి, పొలం లేకపోతే కష్టపడతాడు, కష్టపడి ఆరోగ్యం లేకపోతే అవసరం ఇవ్వండి, ముందు సంబంధం ఖాయం చేయండి అంటే ఏంటండి? కష్టపడి తత్వం ఉంటే ఆడు వల్లగడులైన భార్యని అక్కడైనా వేలాలు ఏరి పోషించాడు. దేవుని స్తోత్రం. ఏ శరీరంలో ఉన్న ఈ సోమరపోతు గంగిరేది అనుకోండి, ఏం పోషించలేదు, తన కడుపులోకి వెళ్ళిపోతుంది ఒక్కలోకి. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ప్రపంచంలో ఇలాంటి క్యాండిడేట్లు, ఇలాంటి వ్యక్తులు మనకు పరిచయాలు అవుతారా ఎవరండి? ఈ ఏడడం తప్ప ఇంకొక ప్రోగ్రామ్ వాళ్ళ దగ్గర మనకు ఉండదు. ఎందుకంటే వాళ్ళ కోసం ఎప్పుడు ఏం చేయాలి? ఏడవాలి. అలాంటి కోసం అలాంటి పెడతాడు ఏడడం కోసం. దేవునికి స్తోత్రం. అటువంటి వారందరూ మారు మనసు పొందుతారు కాక. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మొదటి వ్యక్తి ఎవరు చెప్పాను? తగినంత ఆహారం అనే వ్యక్తి రూతు. ఏ కలిగి తగినంత ఆహారం? ఏమన్నా తగినంత ఆమె దగ్గర ఏమంటే ఏ కలిగి తగినంత సమర్పణ కలిగింది, తగినంత తీర్మానం కలిగింది. మన తీర్మానం కూడా తగినట్టుగా ఉండాలి. నీ దేవుడే నా దేవుడు అందరికి లేక అందరికీ అత్తమ్మా ఇంత స్ట్రిక్ట్గా ఎంత అవమానం, నా రేంజ్ నా వయసు ఏంటి, చిచ్చి ఆ పూలో వెనకాల నేను వెనకాల, కాళ్ళు వెనకాల వాళ్ళ వెనకాల నేను అన్న చిచ్చి వెళ్ళిపోతున్నాడు. తెల్లారగడ్డ బస్సు అందండి, అక్కడ తెల్లారగడ్డ బస్సు రిటర్న్ చేయనే చేసిందా? దేవుడికి స్తోత్రం. తగినంత తీర్మానం కలిగి ఉందము గాక, తగినంత సమర్పణ కలిగి ఉందము గాక. అనవసరం మొదలు అనుకుని ఇలా పోషిస్తాను బాబు, నేను డ్యూటీకి లేడు వచ్చి పెడతాను అనుకున్నాను, కానీ వీళ్ళంతా నేను పోషిస్తాను, ఈ పని అంతా నేను చేయగలుగుతాను అనుకుంటున్నావు అనుకో, అంతే. నువ్వు అలాగే ఉండే 7 సంవత్సరాలు ఉన్నా దేవుడిని చూసి ప్రయాసపడితే ఏమండి అనేక మందికి తల్లిగా, అనేక మందికి యజమానురాలుగా నీ స్థాయి, నీ పోస్టు, నీ హోదా, నీ అన్ని పెంచేద్దా ఉంటాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. రూతు ఒకప్పుడు చెత్త దెబ్బలో వచ్చిన క్యాండిడేట్, కానీ ఈ రోజున ఆశీర్వదించబడిన దేవుని రాజకుమార పుత్రిక అంటారు పరమగీతంలో. అలా మారిపోయింది. చెప్పండి దేవునికి స్తోత్రం. చెప్పిన ఒకప్పుడు చెత్త దెబ్బలో పుట్టిన ఈ అమ్మాయి ఇప్పుడు రాజకుమార పుత్రికగా మారిపోయింది. దేవునికి స్తోత్రం. మన స్థితిగతులు మార్చగలవాడు. పెళ్లి కుమార్తెగా దేవుడు రూతును అలంకరించలేదా? మనం కూడా అట్టిగా వధువు సంఘం కొరకు కాక యోసేపు వలె అనేక మందికి పెట్టేవారుగా. పెట్టడం అంటే ఏదో అన్నాలు బిర్యానీ వండి పెట్టేనే కాదండి, దేవుని గురించి చెప్పేలా ఉండాలి, పరలోకం చెప్పేలా ఉండాలి. ఎవడో నరకం గురించి చెప్పే, దేని గురించి అంటే నరకం గురించి కూడా తెలిసి ఉండాలి, మనం పరలోకం గురించి తెలిసి ఉండాలి. ఎప్పుడు అద్భుతాలు, స్వస్థతలు, ఇమేజింగ్లు, డ్యామేజింగ్లే కాదు మనం చెప్పాల్సింది, పరలోకం చెప్పాలి, నీ సాక్ష్యం చెప్పాలి, దేవుడు సాక్ష్యం చెప్పాలి, అనేకులు సాక్ష్యాలు చెప్పాలి, నీ సంఘ సాక్షి కూడా చెప్పగలిగే ఆ కెపాసిటీ, ఆ స్థాయిని కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. నీ సాగుల గురించి చెప్పగలగా, నీ సాగుల గురించి చెప్పగలగా, నీ అందరి గురించి ఏం కలిగి ఉండాలంటే గ్రిప్ కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. యోసేపు కలిగి ఉన్నాడా లేదా? అక్కడ కలిగినవా ఉన్నాడు. కాబట్టి కుటుంబ సంబంధంగా, శరీర సంబంధంగా, భౌతిక సంబంధంగా బ్యాక్గ్రౌండ్ చాలా ఆయన ఇబ్బంది పెట్టా లేదండి. అక్కడేమో భర్త చచ్చిపోయి ఆమె బ్యాక్గ్రౌండ్ బాగోలేదు. ఇక్కడ అందరూ ఉండి కూడా ఈయన సంపేద్దామని చూశారు. బ్యాక్గ్రౌండ్ ఏం బాగుందండి యోసేపు? బాగుందండి. ఏదో ఒక ఇంట్లో బతుకుతున్నాడు, ఆయన యజమానుడు ఏం మీద కొంచెం మంచి అభిప్రాయం, జీతం పెంచి మంచిగా చూసుకున్నాడు, కానీ భార్య గారిలో సాధారణంగా దొరకదు కదా. ఆ దగ్గర యథాశాలు వేసి ఏమండి ఈయన మీద సెటిల్ పెట్టి ఎఫ్ఐఆర్ బుక్ చేసింది. ఈ పెద్ద మనిషి తెలిసిన వ్యక్తి కూడా భార్య మాట విన్నాడు. అయినా సరే దేవుడు నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు మంచివాడు అనుకుంటాం, వాళ్ళే మనం పంపించుతారు. ఇంక ఈ వ్యక్తికి ఇంట్లో ఉన్నాడు బాబు, ఇంక నాకు తిరగలేదు అనుకుంటాం, వాళ్ళే చంపేస్తారు. నమ్మలేమంటే ఎప్పుడు
పరిస్థితులు మారదా, ప్రజలు మారుతారు. దేవుడు ఎప్పుడు మారినవాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు వైపు చూద్దాం. ఏమండి, ఇప్పుడు యోసేపు ఎవరయ్యా అంటే ఫలించే కొమ్మగానే కాదు, అనేక మంది ఆకలి తీర్చే ఒక అన్నదాతగా దేవుడు ఆ వ్యక్తి దీవించేశాడు. దేవుడికి స్తోత్రం. యోసేపు పర్మిషన్ లేక ఎవరు దేశంలో ఎంత స్థాయి బాబు. దేవుని స్తోత్రం. నువ్వు అనుకుంటున్నావు, నా మాట ఎవరంటున్నారండి, నువ్వు నిన్ను చూసుకున్నావు, నీ పని చూసలేదు. లేదు, దేవుడు నీకు తగిన వాడికి ప్రయాణం చేయడం మొదలు పెడితే కనుక దేవుడు గొప్ప హోదాలో తీసుకెళ్ళి కాక. ప్రభువా, సంఘాల్లో రూతులు లేవాలయ్యా, మరి యోసేపు లేవాలయ్యా, అన్ని ప్రభుత్వ ఉద్యోగాలలో పరిశుద్ధమైన దేవుడి బిడ్డలే ఉండాలయ్యా. ఎందుకని ఎలా ప్రార్థన చేస్తున్నాం అంశం అంటే దానిలో ఉంది, మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారం చేస్తారు ఎప్పటికైనా. దేవునికి స్తోత్రం. నా మాట అవుతాయా? మహోన్నతుని పరిశుద్ధులు అంటే ఎవరైనా దేవుని పిల్లలే దేశాన్ని ఆ రోజులు రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, దేవునికి స్తోత్రం. కాబట్టి తగినంత ఆహారం మనకి దేవుడు దయచేసి, తగిన సమర్పణ, తగిన తీర్మానం, కలిగిన నమ్మకం ప్రభు మీద ఉంటే యోసేపు లాగా మనల్ని ఫలింపచేసి ముందుకి చక్కగా మనం దేవుడు మరి అభివృద్ధి పదంలో దేవుడు మనం నడిపించును గాక. దేవునికి స్తోత్రం. ఒక మాట తీసుకుంటాం, అపోస్తల కార్యాలు రండి. తగినంత ఆహారం, తగినంత దర్శనం, తగినంత ప్రత్యక్షతే కాదు. అపోస్తల కార్యాల్లో ఈయన మనకు తెలిసి పెద్ద వ్యక్తి అపోస్తలుడైన పౌలు గారు. అపోస్తల కార్యాలు 27వ అధ్యాయం నేను చదువుతాను, వినండి. 33. తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి మీరేమీ పుచ్చుకొనక ఉపవాసముతో కనిపెట్టుకుని ఉన్నారు కనుక ఆహారం పుచ్చుకొనుడని మిమ్మను వేడుకొనుచున్నాను. ఇది మీ ప్రాణ రక్షణకు సహాయమగును. మీలో ఎవరితల నుండి ఒక వెంట్రుకైనను నశింపదని చెప్పుచు ఆహారం పుచ్చుకొనుడని అందరినీ బ్రతిమలాడెను. ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకొని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి తినసాగెను. అప్పుడు అతడు ధైర్యం తెచ్చుకుని ఆహారము పుచ్చుకుని అప్పుడు అందరూ ధైర్యం తెచ్చుకుని ఆహారము పుచ్చుకుని వాడలో ఉన్న మేమందరము 276 వారు తిని తృప్తి పొందిన తర్వాత గోధుమలను సముద్రంలో పారబోసి వాడ తేలిక చేసింది. తెల్ల పైకి దేవుని స్తోత్రం. ఇది భూమి మీద అండి, ఇది మోయాబులో కాదు, ఇంకొక చోట యోసేపు కథ కాదు, ఇంకా డిఫరెంట్ కథ ఇది. దేవుని స్తోత్రం. పౌలు ఎక్కడ తీసుకెళ్తున్నారండి? కైసరు ఎదురు నిలబెట్టడానికి. చక్రవర్తి ఎదురు ప్రభు కోసం నిలబడిన వ్యక్తిని, ఏమండి ప్రభు కోసం నిలబడిన వ్యక్తిని ఒక అధికారి ముందు నిలబెట్టడానికి తీసుకెళ్తున్నారు, ఒక చక్రవర్తి ముందు నిలబడి తీసుకెళ్తున్నారు. ఆ కోవలో ప్రయాణంలో ఇబ్బందులు ఎదురైనాయి. అయినా సరే నన్ను తీసుకెళ్తున్నాడు, నేను ఏ తప్పు చేయలేదు, అయినా నన్ను ఖైదీగా పట్టుకెళ్తున్నారని కోపంతో అందరిని చంపేయాలని చూస్తున్నాడు, అందరిని బతికిద్దాన్ని చూస్తున్నాడా? క్రైస్తవులు అంటండి శత్రువుల కొరకు ఏం చేస్తారంటండి? కత్తిమవుతారు, ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. ప్రార్థననే కత్తి నూరుతూ కన్నీళ్ళని ఏం చేస్తారంటే పొదుపు పెడతారు. దేవుని స్తోత్రం. దేవుడు గారా, ఇప్పుడు వాడలో ఉన్నవారు 14 రోజులు అందరూ అదే వాడలో ఉన్నారు. దేవుడు దర్శనం బాబు వీళ్ళందరినీ ఇస్తాను, టెన్షన్ పడగానే గత రాత్రి దేవుడు మాట్లాడాడు. అయినా సరే దాని కండిషన్ బట్టి ఆ సముద్రంలో ఉన్న తెరసాపు చిరిగిపోయి చాలా 14 రోజులు ఇబ్బంది పడుతున్నారు. కానీ అందరూ వాళ్ళ దగ్గర పడేసుకున్నారండి. తినటానికి ఎవరి దగ్గర లేవు. ఎవరి దగ్గర ఉన్నాయి? పౌలు గారి దగ్గరే ఉన్నాయి. దేవుని స్తోత్రం. అవి కూడా ఎంత ఉన్నాయి ఏంటండి, అందరికీ కూడా ఎవరు తగినంత పట్టుకెళ్ళారండి. కానీ అందరూ ఏం చేశారు? గత అంతకుముందు స్థితిలో పడేస్తారు వాడు తెలివి చేయడం కోసం. కానీ పౌలు గారి దగ్గర మాత్రమే తగినంత తనకే సరిపోతుంది. కానీ ఎంతమంది పెంచిపెట్టారు తెలుసా అండి? 276 అందరికీ, అయ్యా కొంచెం పుచ్చుకోండి అయ్యా, మీ ప్రాణాలు బలపరచుకోండి అయ్యా, 14 నుంచి ఫాస్టింగ్ ఉన్నారయ్యా, ఏం తినలేదయ్యా, మీరేం చావరయ్యా, దేవుడు బతికిస్తాడయ్యా, గత రాత్రి నా దేవుడు నాతో మాట్లాడాడయ్యా, నా దేవుడు గొప్పవాడయ్యా, పుచ్చుకోండి అయ్యా ప్లీజ్ ప్లీజ్ అని ఎవరినైతే ఖైదీగా పట్టుకెళ్తున్నారో ఈ క్రీస్తు ఖైదీ అనేక మంది ప్రభు బిడ్డలకు మార్చాడు. చెప్పడం ఆ వాడ ముఖశక్తులు అయిపోదును. ఏమంటే అనేక సార్లు పారిపోదాం అనుకున్నా సరే చూడండి ఎవరిని పారిపోనివ్వలేదు. చూడండి అందరి ఎదుట ఆ కొంచెం ఆహారాన్ని కన్నులు పైకెత్తి దేవుని స్తోత్రాలు చెల్లించి అందరికి పెట్టానంట. అందరూ ఆహారాన్ని ఏం తెచ్చుకున్నారంటే అప్పుడు బలం తెచ్చుకున్నారు. కొన్నిసార్లు మనల్ని ఎంత చెడ్డగా ముద్రించినా సరే మనం అనేక మందికి ఎలా ఉండాలంటే అండి పెట్టేలా ఉండాలి. దేవునికి స్తోత్రం.
పెట్టండి. ఇది ఆహారం పెట్టడమే కాదు, ఎవరు నిన్ను ఎన్ని అనుకున్నా సరే నేను ఖైదీగా అంటున్నారు, నేను చెడ్డముద్ర వేశారు, నువ్వు చర్చిలో నేను తేడాగా చూస్తున్నారు, నీ ఒక్క తేడాగా చూస్తున్నారు, నీ ఒక్క చూసి వేరేగా నవ్వుతున్నారు, నేను వేరే కొలతో కొలుస్తున్నా, అయినా పర్లేదు, నువ్వు క్రీస్తు ఖైదీ సంగతి మర్చిపోవద్దు. దేవుడికి స్తోత్రం. అందరిలాగా స్వతంత్రం ఉండదు, అందరిలాగా స్వేచ్ఛగా తిరగలేవు. నువ్వు ఆయన కష్టంలో ఉన్న వ్యక్తివి, ఆయన కన్సోయిలో ఉన్న వ్యక్తివి. ఇప్పుడు పౌలు అందరిలాంటి వాడు అండి, చెప్పండి. ఇప్పుడు అందరూ తలముడు డైలాగ్ చేసి నవ్వుతున్నారు. దేవుడు వింటాడు, ఇవన్నీ కూడా వింటాడా? వింటాడు. ఆయన ఏం పౌరుషం తెచ్చుకోవట్లేదు, ఎందుకంటే అక్కడ కూడా నేను సాక్ష్యం చెప్పాలి. ఎక్కడ నన్ను మీరు నిలబెట్టిన పరువు చేయాలనుకున్నారో అక్కడ ప్రభు మహిమ నేను పెంచాలి. దేవునికి స్తోత్రం. నేను ఖైదీగా చేసి నేను రక్షించి క్రీస్తు ప్రేమతో నిన్ను తన ఖైదీగా తన బిడ్డగా చేసుకున్నది ఎందుకో తెలుసా? నిన్ను కొన్నిసార్లు కఠినమైన కండిషన్లో తీసుకెళ్తానని అర్థం నువ్వు ఇంకా గొప్ప సాక్షిగా మారాలని. నువ్వు ఎందుకు నిన్నే పట్టుకున్నారు, అక్కడ నిన్నే మోసుకెళ్ళి అక్కడ పడేస్తున్నారంటే నువ్వు అగ్నిగుండంలో నువ్వు మాత్రమే తట్టుకోగలుగుతావు. ఆ సింహాల నువ్వైతేనే కరెక్ట్. దేవునికి స్తోత్రం. క్రైస్తవం ముందు ఎవరో తీసుకుని వీళ్ళకి బోల్వ తీసుకున్నారు, తిమ్మతి వీళ్ళందరూ బ్యాచ్ ఉన్నారు, వీళ్ళందరూ కలిసి పౌలు గారు ఈ ముస్లిం ఎందుకు పట్టుకున్నారు? ఇక్కడ పౌలు గారు అయితే కరెక్ట్ స్లిప్లే వస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమిటో పాటలు నన్నే పట్టుకున్నారండి ఈ సంవత్సరం జీవితంలో, ఈ కుటుంబంలో అనే సముద్రంలో చెప్పుకోలేకపోతే యాగలే మా పెద్దది, మా చిన్నోడు, మా బామ్మది, మా తోడుకోడు, ఈ గొడవని వదిలేసి దేవుడు నన్ను ఏదో చేయబోతున్నాడు, నన్ను ఎక్కడికో తీసుకెళ్తున్నాడు ఈ శ్రమ ద్వారా. అంటే నా ద్వారా ప్రభు ఏదో గొప్ప కార్యం చేయించుకోబోతున్నాడు, నన్ను ఎక్కడో గనులు ఎదురు నిలబెట్టబోతున్నాడు, నా సాక్ష్యాన్ని అనేక మందికి ఆహారంగా పెట్టబోతున్నాడు అని ధైర్యంతో అడ్జస్ట్ అయ్యే బ్రతుకుదుము గాక. పాపం 14 రోజులు ఎంత అడ్జస్ట్ అయ్యాడు పౌలు గారు. అవునా కాదా? అవునా కాదా? ప్రయాణం వెళ్ళకూడదని తెలుసు, అయినా సరే మాట వింటే మన మాట ఎవరు వింటారండి? ఎవరో మన అంటులు మన మాట వినరు, మన సంఘంలో మన మాట వినరు, అందులో మన మాట వింటారు వినరు. అయినా సరే కొన్నిసార్లు తప్పదు, మాట వినని వారితో కూడా మనం ప్రయాణం చేయాలి, వారి కోసం ప్రార్థన చేయాలి. అలా ప్రయాణం చేసే చివరికి వారందరికీ చక్కటి ఆహారం కాదు, వారి ప్రాణాలు ప్రాణాలు నిలబడేట్టుగా తగినంత ఆహారం వారికి పెట్టాడు. చివరికి ఒక్కరిని కూడా దేవుడు సావనివ్వకుండా అందరికీ పౌలుగా అప్పించాడు. చెప్పడం దేవుడికి స్తోత్రం చెబుదాం. 270 పౌలు వీళ్ళెవరో పారిపోరు, వీళ్ళందరూ నీకు అప్పగిస్తున్నాను, నీ ద్వారా అద్భుతాలు చేయిస్తాను, వీళ్ళందరూ చూస్తాను. దేవుడికి స్తోత్రం. మొలితే ఒక దీపం వచ్చింది, ఆ దీపంలో దేవుడు అద్భుతం చేసేది చేయలేక అప్పుడు వీళ్ళందరూ చూసారు చూడలేదా? ఇంకా విచిత్రం ఏంటంటే ఆ వాళ్ళ బయటకు వచ్చిన తర్వాత అందరూ నిప్పులే పొలం ఏరుకోతామంటే దాన్ని అందరూ కూర్చుంటే పౌలు గారి అందరి కోసం ఏం చేస్తారో తెలుసా అండి? పొలం ఏరుకొచ్చి ఏం చేస్తారండి? నిప్పు రాజు పెట్టి అగ్గులు వేసి ఏమంటే పౌలు గారు ఏమో ఆ పుల్ల ఈ పుల్ల కోసం వెళ్ళిపోతున్నాడు, ఆయన 14 రోజులు చల్లి ఉన్నాడు, వీళ్ళందరూ పక్కని అని అందరూ బంగాళ చలి కాసుకున్నారు. అయినా సరే చూసావా వీళ్ళు బతుకులు, చూసావా వీళ్ళు జీవితాలు అని అక్కడ అబద్ధం చేస్తున్నాడు. అక్కడ వాడలో ఉండగా ఆహారం పెట్టింది నేనే, పోనీ ముసలోని చూడాలి కదా, అంకుల్ మేము పట్టుకొస్తాం ఒక్కడే లేదు ఏమంటే సముద్రంలోని నేనే ప్రయాసపడాలి, భూమి మీద కూడా నేను ప్రయాసపడాలి, నా బతుకు నేను చచ్చిపోతా అన్నాడు. అక్కడ నీ బతుకు అంతే మరి, దేవుడు నేను అలాగే వాడుకుంటాడు. దేవుని స్తోత్రం. జీవితాంతం కష్టపడతానే ఎవరి కోసం? ప్రజల కోసం. ఇప్పుడు ఇంతకీ పొలలేనిది ఎవరి కోసం అండి? దేవుడి కోసం. దేవుని స్తోత్రం. ఆ క్యాండిడేట్ ఎవరి వ్యక్తి? 670 ఒక క్యాండిడేట్ కాదు కదా, దేవుడి మనిషి. దేవుడి స్తోత్రం. దేవుడి ప్రతినిధి, దేవుడి బిడ్డవి, దేవుడి ప్రతినిధి, దేవుడి చుట్టాలి నువ్వు, దేవుడి స్నేహితురాలు, స్నేహితుడు. దేవుడి స్తోత్రం. ఆయన స్నేహితుడిగా మరి ఆయన ఒక స్నేహితుడి కోసం ప్రాణం పెడతాడు కదా, మన ప్రాణప్రియుడు, మన ప్రాణ స్నేహితుడు యేసయ్య కోసం మనం ఏం చేయొద్దండి? చేయదా? సైలెంట్గా సలపడిపోతున్నారు చలికి. దేవుడికి స్తోత్రం. ఏదైనా చేయాలి, దేవుని కొరకు ఏదైనా చేయాలి. పౌలు అదే చేశాడు. చివరికి క్రైస్తవులు ఎదురు నిలబెట్టారండి, అద్భుత సాక్ష్యం చెప్పాడు. చెప్పడం దేవునికి స్తోత్రం చెబుదాం. ఆ గడియ కొరకే దేవుడు పౌలుని రకరకాలుగా శ్రమల గుండా, ఇబ్బందుల గుండా, చలిల గుండా, ఏమంటే బంధకాల గుండా, కెరటాల గుండా, తెరచాపలు తిరిగిపోయినా, ఆ చెక్కలు పగిలిపోయినా భయంకర ఇబ్బందులు నడిపించే కారణం ఏంటంటే తగినంత ఆహారం ఒకరికి పెట్టాలి. ఒక ప్లేస్లో, ఎక్కడ? భూమి మీద కాదు, సముద్రంలో. దేవుని స్తోత్రం. ఒక పని కోసం నేను బ్రతికించాను, ఇంకా ఎప్పుడు చచ్చిపోవాలి, ఎప్పుడో పోవాలి, నువ్వు అందరూ మర్చిపోవాలి, సంఘస్థలే మర్చిపోవాలి, నేను పాస్టర్గానే మర్చిపోవాలి. కానీ ఎందుకు ఈ రోజు సజీవంగా ఉంచాడంటే నువ్వు కొంతమందికి పెట్టేలా ఉన్నావు, నీ ద్వారా కొంతమందికి పెట్టాలి. నీ దగ్గర చాలా ఆహారం ఉన్నది, నీ దగ్గర చాలా సాక్షి ఉన్నది, నీ దగ్గర చాలా సమర్పణ ఉన్నది, నీలో చాలా ఆత్మీయత ఉన్నది, నీ దగ్గర ఉపవాసం చేసే టాలెంట్ నీకు ఉంది. అనేక కోసం నోరు తెరిచి ఎవరితో ఎలా మాట్లాడాలో దేవుడి చాకచక్యంగా మాటలు నీకు ఇచ్చాడు. అందుకే ఇంకా నేను చంపకుండా కరోనా చచ్చిపోవడానికి బతికేమో. కారణం ఏంటంటే ఇంకా కొంతమంది నీ ద్వారా బ్రతకాలి. నీ ద్వారా ప్రభుకి ఏముందంటండి? పని ఉన్నది. దేవుడి మాటలు దీవించిన గాక. తగినంత ఆహారం ఎవరి దగ్గర ఉందండి? నయోమి దగ్గర లేదు, రూతు దగ్గర ఉంది. దేవుని స్తోత్రం.
యోసేపు అన్నగారి దగ్గర ఎవరి దగ్గర ఉందంటే పౌలు దగ్గర 76 మంది ఉన్నారు, ఎవరి దగ్గర లేదు, కానీ పౌలు దగ్గరే ఉంది. దేవుని స్తోత్రం. ఇంకో మాట నుంచి పూర్తి చేస్తాను. శిష్యులు సమరస్థితి దగ్గరికి వెళ్తున్నారండి. ఆకేసారు, మన అలా టైం గడిపో ఊళ్ళోకి వెళ్తే నేను వచ్చారు శ్రీనివాసమని హోటల్లోకి వెళ్ళిపోయి. దేవుని స్తోత్రం. కానీ ప్రభు వచ్చేసరికి వీళ్ళందరూ అంటున్నారు, అయ్యా మీరు టిఫిన్ చేశారా? అయినా సరే మేము ఊళ్ళోకి వెళ్ళాక అంటే ప్రభు అంటాడు, మీరు ఆహారం తిన్నారా అంటే మాట్లాడు. అంటే ప్రభు అంటాడు, మీకు తెలియని ఆహారం నా దగ్గర ఉంది. దేవుని స్తోత్రం. ఈ తెలియని ఆహారం ఏంటండి? ఆత్మల పంట. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగు గాక. ఈ ఆహారం కూడా మనకు కలిగి ఉంది కాక. ఎన్నో రకాల ఆహారం ప్రభు మనకి ఇచ్చాడు, పెడుతున్నాం, తింటున్నారు, బ్రతికి రక్షణ. కానీ మనం ఏ ఆహారం కలిగి ఉండాలి? ఆత్మల పంట అనే ఆహారం కూడా మనం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. వాళ్ళందరూ పోతే పనులు ప్రభు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ ప్రభు బాధపట్టలేదు. ఏముంటుంది తెలుసా? మీరు ఫోన్ చేశారా, ఏం చేశారే, నా దగ్గర మాత్రం ఆయన తిన్నాడని అక్కడ ఆయన కడుపు నిండలేదు. కానీ పరలోకం తండ్రి కడుపు నింపాలనే ఉద్దేశం ఏంటంటే ఆత్మల అకౌంట్లోకి ఆత్మలు వేయడం కోసం ఒక్క ఆత్మని పైగా మళ్ళీ ఒక్కడి కోసం వెళ్ళాడండి. మీకు తెలియని ఆహారం నా దగ్గర అంటే ఇష్యూ కూడా అంటే అవునులే, ఈ ఊరు పద్మావతి గారు వెళ్ళి కదా, ఈ ఊరు రమ్య గారు వెళ్ళి కదా, ఏదో కచ్చరాలు బచ్చరాలు చేసి ఉంటారులే, ఈ ఏరియాలో ఆవిడే కదా పెడతారు మనం ఇప్పుడు వెళ్ళని, అందుకే మనమేమో లేని వెళ్ళిపోయాం, పెట్టేసి ఉంటారులే టిఫిన్ అని అనుకుంటున్నాను శిష్యులు. దేవుడికి స్తోత్రం. కానీ తెలియని ఆహారం అంటే ఎవరో మనుషులు పెట్టి ఆహారం అనుకుంటున్నారు. కళ్ళ ముందున్న ఆహారం అనుకోండి. ఏంటి కళ్ళ ముందు ఎవరు వస్తున్నారండి? అక్కడ సమరీ స్త్రీ వెళ్ళింది, అప్పుడే వర్క్ స్టార్ట్ అయిపోయింది, వంట మొదలైపోయింది. ఆ గట్టులోంచి ఈ గట్టుమయ నుంచి ఈ గట్టుమయ నుంచి వీళ్ళు పండే పంట భూమినే చూస్తున్నారు. ప్రజలు ఏదో పెట్టారని, ప్రజలు పెట్టిన ఏదో కడుపులో ఉన్న ఆహారం గురించి ఆలోచిస్తున్నారు. ఎదుర్కొన్నారు పంట భూములు ఇంకా పండలేదని భూమి మీద పంట కోసం ఆలోచిస్తున్నారు, కడుపులో ఉన్న పంట కోసం ఆలోచిస్తున్నారు. కానీ ఆ చీలగడ్డల మధ్య నుంచి సమరీ స్త్రీ సాక్ష్యమని ఆ గడ్డల మాయని చూస్తున్న ఆత్మల పంటను మాత్రం శిష్యులు చూడలేకపోతున్నారు. అట్టి కను దృష్టి దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ఇటు తెలియని ఆహారం మనకు కలిగి ఉండవు గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడి మాటలు దీవించును గాక. అందులో ఇష్టపడతాం, ప్రార్థన చేసుకున్నాం. నా ఆత్మీయ ఐశ్వర్యుడా, నా ఆనంద ఆత్మీయుడా, నా ఆత్మీయ ఐశ్వర్యుడా, మీకు వందనాలు వందనాలు ప్రభు. ఆత్మీయ అందులో నుంచి ప్రార్థన చేయండి ప్రభు. వాక్యం ద్వారా మాతో మాట్లాడారయ్యా. ఇదిగో నాయన ఆత్మీయంగా మేము అడిగాము నాయన. భక్తుడు నాయన ఐశ్వర్యం పేదరికి పోతున్నాడయ్యా. ఎంతమైన దూరంగా ఆత్మీయంగా శారీరకంగా జాగ్రత్త పడ్డాడయ్యా. ఆ భక్తులు లాంటి ప్రార్థన మాకు నేర్పించండి అయ్యా. అటువంటి అంశం మాకు తెలియచేయండి
సహాయం ఇచ్చేయండి. ఎక్కువైతే మేము యెహోవా ఎవడంటామేమో, తక్కువైతే దొంగలిస్తామేమో నాయన. మా ప్రతి జీవితానికి వచ్చే నాయన ఆ బంధాలను విడిపించండి, ఆ ఇబ్బందులు విడిపించండి నాయన. భక్తులు లేమేల ద్వారా నాయన మాతో మాట్లాడి తెలుసుకోరా. అయితే వాక్యం నుంచి మాతో కొత్తగా మాట్లాడేవయ్యా. తగినంత ఆహారం వెళ్ళే వారికి మేము ఉండాలని. ఎందుకంటే శిష్యులు అడిగి అడుగున ఆహారం అడిగారు కానీ ప్రభా ప్రతిరోజు కావాల్సిన అడగలేదయ్యా. తగినంత ఆహారం అడిగారు బాబు. మీకే మహిమ కలుగునుగా, కృప కలుగునుగాక. రాజా ఈ ఉదయం మధ్యాహ్నంలో మాతో మీరు మాట్లాడేందుకు మీకు వందనాలు. ఓ కృపగల దేవా మీకే మహిమ చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలం ప్రార్థిస్తున్నాము నాయన. నాయన యోసేపు లాంటి తగిన ఆహారం మాకు దయచేయండి. యోసేపు లాంటి కృపను మాకు ఇవ్వండి అయ్యా. యోసేపు లాంటి సమృద్ధి మాకు ఇవ్వండి అయ్యా. మీ కృపతో మమ్మల్ని బలపరచండి అయ్యా. మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను అయ్యా. నాయన అయ్యా ప్రభువైనా అయ్యా రూతు లాంటి కృపను మాకు ఇవ్వండి అయ్యా. ప్రస్తుతం మా బ్యాక్గ్రౌండ్ లో ప్రస్తుతం మా బాధలు వెనక చూసేవారంట. రూతు వెనక చూడలేదు నాయన. ఇదిగో నాయన యోసేపు తరపున బాధలు లెక్క పెట్టుకోలేదు కానీ ప్రభు అందుకే వారు ఎవరు ప్రయాణం చేస్తారు నాయన. మా సంఘంలో మా ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారటువంటి నాయన ఎవరు బిడ్డలు ఎవరు అంటున్న వారు రూతులు లేపబడుతురుగా, రూతులు లేపబడుతురుగా, యోసేపులు అప్పుడైపోకుండా కాపాడబడుతురుగా. పౌలు లాంటి సేవకులు నాయన, పౌలు లాంటి అభిషక్తులు నాయన ఇదిగో చనిపోతున్నారు నాయన, చంపబడుతున్నారయ్యా. సువార్తికులు చంపబడుతున్నారయ్యా. కాపాడండి అయ్యా, కాపాడండి అయ్యా. రక్షించమని మీ పాదాలు పడినా తగినంత ఆహారం నాయన, తగినంత ఆహారమే కాదు వచ్చిన పశువులు కూడా పెట్టగలిగిన రోజు మేము ఎలా ఉన్నామో, ఎలా ఉండాలో, ఏమి మాలో తగినంత ఉండాలో మాతో చక్కగా మాట్లాడారు. కాబట్టి తగినంత ఆత్మీయత కలిగి, తగినంత అభిషేకం కలిగి, తగినంత సమర్పణ కలిగి, తగినంత కృతజ్ఞతాస్తులు కలిగి నాయన మీ కొరకు మేము ప్రయాణం చేసినప్పుడు నాయన ఏ విధంగా మమ్మల్ని మారుస్తావో, ఏ విధంగా మమ్మల్ని సమృద్ధిలోకి తీసుకొస్తావో, వృద్ధిలోకి తీసుకొస్తావో, అభివృద్ధిలోకి తీసుకొచ్చి నాయన అనేకులకి పెట్టేవారిగా, తల్లులుగా, తండ్రులుగా, నాయన మహారాజులుగా చేస్తావు. మాట్లాడి మా హృదయంలో ఫలించి ఇతరుల వాక్యమాలో ఫలింపు చేయండి. నిష్ఫలం కాకూడదయ్యా, అపరాధకు పోకూడదయ్యా. ప్రతిపక్ష బలహీనతలు కలిగిపోడు గాక, దండ ఫలాలు కలుగును గాక. యేసులో ప్రభువాన్ని కలిసి వాగుదురు గాక. ఉద్యోగాలు లేని వరకు ఉద్యోగాలు రావాలి నాయన. చేతి పనులు దీవెన రావాలి ప్రభు. కుటుంబాలను కలిగిన పోడు గాక. సహాయం చేయండి. ప్రతి వారి కష్టాన్ని మీరు దీవి, కష్టాన్ని ఆస్వాదించండి అయ్యా. ఎవరికి ఎంత తీసిన ఎంత కష్టపడిన అప్పుడు తీరక నాయన పీకులలో కూలిపడి పరిస్థితిలో ఉన్నారో తండ్రి వారందరిపై మీ సహాయం అందును గాక. మునిగిపోతున్న పేదలు లేవనెత్తినట్టుగా మీరు లేవనెత్తకపోతే ఎవరు లేవనెత్తారు. ఏదో విధంగా పొరపాటు జరిగింది నాయన, క్షమాపణ వేడుకున్నాము నాయన. చేయకూడదుగా చేసేసాము నాయన, వెళ్ళకూడదు వెళ్ళిపోయామయ్యా. ఆపిత్ర అడ్డిపోయింది నాయన, అబ్బాయిపోయింది, ఇప్పుడు కూలిపోయి నాయన ఇక కొద్ది గంటల్లో మునిగిపోయే పరిస్థితిలో ఉన్నాం ప్రభా. పేదలు లేవనెత్తినట్టుగా మా బిడ్డ మీరు లేవనెత్తండి నాయన. రోగం నుంచి లేవనెత్తండి అయ్యా, రోగం నుంచి లేవనెత్తండి అయ్యా, అప్పటి నుంచి లేవనెత్తండి నాయన. ఏదైతే మనం ముంచి వేయాలనుకుంటున్నాం ఆ ప్రభావం మమ్మల్ని లేవనెత్తినాయి. మరలా మా వాడలోనికి, మరలా మా స్థానంలోనికి నిలబెట్టి మరి పొందగల దేవాస్తోత్రం. ఇటువంటి వారికి మాలో పరిస్థితి కూడా కృప చూపించి ఆశీర్వదించమని అయ్యా. మరి రేపటి నుంచి జరిగే, ఈ రోజు జరిగే మిగతా పరిచయం ఆశలు జరిగించమని, సాయంకాలం ఎవరు బిడ్డలు నడిపించమని, మా సంఘాన్ని దీవించి 2 రోజుల పని ఆశీర్వదించమని. ఎవరేం కలవలాకి వచ్చారో ప్రభు విన్న వాక్యాన్ని బట్టి నేను మేమందరము నాయన ఒక రూతు వలె, ఒక యోసేపు వలె, ఒక పౌలు గారు, ఒక రిబ్కా వలె మారిపోతుందా అట్టి భాగ్యము తగిన మాకు అనుగ్రహిస్తున్నారని తగినంత మేము కలిగి అనేకులు పెట్టేవారుగా. మా దగ్గర లేదు, మా వల్ల కాదు, మాకు ఏం తెలియదని మేము ఆయన మా ముఖము తిప్పుకుని నోరు మూసుకుని చేతులు బెగదీసుకునేవారుగా కాదు. ఆత్మీయంగా ఎవరికి ఏ సహాయం చేయగలరు. ఎంతో మంది ఆశతో మా దగ్గరికి వస్తున్నారు, ఎంతో మంది ఆశతో మాకు రిక్వెస్ట్ అడుగుతున్నారు. అనేకులు దేవుడి గురించి చెప్పమంటారు కదా. గొప్ప గొప్ప సాక్ష్యాలు మేము కలిగి ఉన్నాం. వాటిని మేము దాచుకుంటే దోచుకోకూడదని తెలుస్తుంది. కాబట్టి వాటికి మేము ముందే పంచిపెట్టేవాళ్ళంట. మీ మహిమను పెంచి మేము మా యొక్క ఆశీర్వాదాన్ని ఫలింప చేసేవారు ఉంటున్నాడు. సహాయం చిన్నపిల్లలందరికీ మంచి ఆరోగ్యం. ఇక్కడ వారు ఆంధ్ర వచ్చిన ఉన్నారు. ఎవరైనా క్షేమము దయచేసి మా ఇంటి పరిచయం వారి పని మీకు అప్పగిస్తూ ప్రజలందరిపై మీ సమాధానము కలుగునుగా. సియోనులోంచి మమ్మల్ని మీరు ఆశీర్వదించుదురుగా. ఆ విధంగా మా సంఘానికి, కుటుంబాన్ని మీరు దీవి ఫలింప చేయమని యేసయ్య శ్రేష్ఠ నామములో పొంది ఉన్నాము తండ్రి. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు రక్తం సంపూర్ణమైన అపవాది నాశనం కలుగునుగా. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని శాశ్వతమైన ప్రేమ, కుమారుడు యేసు వారి కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్మ దివ్య సంధి సమాధానం కూడిన మనకును సర్వలోక పరిశుద్ధులకును ఆయన కృపా సమృద్ధి, ఆయన యొక్క ఆత్మ సమృద్ధి దయచేసి
మనల్ని అనేక మందికి పెట్టేవారిగా, అనేక మందిని ఆస్వాదించేవారిగా, అనేక మందిని ధైర్యపరిచేవారిగా, అనేక మంది ఆదరించేవారిగా మనల్ని ఆ విధంగా ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఇప్పుడు పొందనాలండి, మిమ్మల్ని దీవించునుగాక.